దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఎస్. ఒక మాట నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునయ్యా. హల్లెలూయా. దట్ వాస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ మీ. ఈరోజు ఉదయకాల సమయం బాచుపల్లికి వెళ్ళినప్పుడు నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఐ థింక్ 6 weeks అయినాయా, 6 weeks, 7 weeks. దిస్ ఇస్ ద 7th week. ఇంతకాలము నాలో లేని సత్తువ ఈ దినము దేవాది దేవుడు అక్కడ అడుగు పెట్టగానే ఆయన నాకు చెప్తున్నాడు, దిస్ ఈజ్ యువర్ సెకండ్ లైఫ్. హల్లెలూయా. నేను మరలా జీవించాను అన్న ఫీలింగ్ నాకు వచ్చిందండి. చాలామంది నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు, ఇదివరకట్లా మీరు లేరు పాస్టర్ అమ్మ గారు, మీరు చాలా బలహీన పడిపోయారు. అవును, నాకు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. కానీ టుడే గాడ్ స్పోక్ టు మీ, దిస్ ఈజ్ యువర్ సెకండ్ లైఫ్. ఆయన కృప ఒక్కటే నన్ను ఇన్ని దినములు నడిపించింది. హల్లెలూయా. అండ్ ఇదివరకు కూడా అంతకుముందు చెప్పాను, నా థ్రోట్ తరచూ అటాక్ అయ్యేది. ఇదివరకు కూడా ఏదన్నా వస్తే థ్రోట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. దేవుని కొరకు పాడాలన్నా, మాట్లాడాలన్నా, ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలన్నా కావాల్సింది ఇదే. శత్రువు మనం ఎక్కడ బలంగా ఉండాలనుకుంటాం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. సో మీ అందరి అనుదిన ప్రార్థనలో నా కొరకు, నా గొంతు కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి హీ ఈస్ రివైవింగ్ మీ, హీ రివైవ్డ్ మీ. ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ట్రూత్. లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఫ్యాక్ట్స్ దేర్ మే బీ, బట్ ట్రూత్, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మేబీ ఐ am freed. హల్లెలూయా. ఎస్. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్, అమేజింగ్ గాడ్. యువర్ ప్రజెన్స్ ఇస్ ఆసమ్. నీ సన్నిధిలో ప్రభువా సుఖము, సంతోషము, సమాధానము ఈ ఉదయకాల సమయం అది మేము అనుభవించినట్లుగా నువ్వు మా ఎడల పరలోకము తెరిచిన రీతిని బట్టి వందనాలయ్యా. లార్డ్, ఓ ఇక్కడున్న ప్రతి వారి పైన నీ ప్రణాళిక ఉంది, నీ ఉద్దేశం ఉందంటున్నావు ప్రభా. నువ్వు దర్శించబోతున్నానంటున్నావు. నీ అన్డిజర్వ్డ్ గ్రేస్తో ప్రభా ఈ ఉదయకాల సమయము నువ్వు దర్శించబోతున్నానని చెప్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్. ఈ ప్రాంతమును, ఈ ప్రాంగణాన్ని ప్రభా నీ ఆధీనానికి అప్పగిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీ కార్యమును ఆరంభించి ఉన్నావు దేవా. ఈ పరిచర్య అంతము వరకు మీరు నడిపించమని అడుగుతున్నాను దేవా. నిలవబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగొచ్చేసి నీ ఏడంతల ఆత్మాభిషేకముతో నింపి అయా నీ మాట విడుదల చే కృపను దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్ముని మహిమపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్. ఇది నమ్మ దేవుడిచ్చిన లేఖనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1-8 చూసుకుంటా ఉంటే అమ్మ 5వ వచనం ఒకసారి చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఒకసారి ఇంగ్లీష్ నాన్న. Jesus was wounded for us. He was pierced for our transgressions. He was crushed for our iniquities. The punishment that brought us peace was on him, and by his wounds we are healed. Hallelujah. Pierced, crushed, punishment. ఇవి ఎవరైనా నీకు పనిష్మెంట్ ఇస్తానంటేనే మనం తీసుకోవడానికి ఇష్టపడం కదండి. క్రష్ అంటే ఏంటి? సిమెంట్ మిక్సర్లో వేసి తిప్పి 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 ఇచ్చేస్తారు. పియర్స్ అంటే గుచ్చి వేస్తారు. నీకు నాకు బదులుగా ఆయన ఆ పరిస్థితిలోనికి వెళ్ళాడు. ఆ పరిస్థితిలోనికి వెళ్ళడానికి కేవలం ఒక్కటే కారణం ఏంటి? ఎనీవన్? హిస్ గ్రేస్, ఆయన కృప, ది అన్డిజర్వ్డ్ ఫేవర్. మనం అర్హులము కాదు. మన నిమిత్తం ఆయన ఏమీ దెబ్బలు పొందవసరం లేదు. మన నిమిత్తం ఆయన నలుగగొట్టబడక్కర్లేదు. మన నిమిత్తం ఆయన బాధించబడక్కర్లేదు. కానీ ఆయన కృప అలాగు చేయడానికి తండ్రిని ప్రేరేపిస్తే కుమారుడు దాన్ని
అనుసరించాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము నీవు నేను అర్హులంగా ఉన్నామా కృపకి? ఎంత మాత్రము కాదు. కానీ ఆయన కృపే మనల్ని అర్హతలోనికి తీసుకొస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఓ థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ గాడ్. ఆయన నీకు నాకు బదులుగా సిలువ మీద ఎక్కడం మాత్రమే కాదు, ఆయన నీవు నేను పొందవలసిన సమస్తము ఆయన తీసుకుని తండ్రికి ఇంకా మన మీద ఏ కోపము లేదంటండి. ఎందుకంటే ఆ కోపం అంతా కూడా యేసు ప్రభుల వారి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనము చేసిన తప్పిదములు, మా ఆది తండ్రి తల్లి అయిన ఆదాము అవ్వ చేసిన తప్పిదములు, మనము చేయబోతున్న తప్పిదములు అన్నీ ఆయన కనుల ముందు పెట్టుకుని నీ మీద కోపం లేదు అని చెప్తున్నాడంటే అవన్నీ కూడా యేసు ప్రభుల మీద వేయబడి ఉన్నాయంట. ఆ యొక్క బాధని యేసు ప్రభుల వారు తీసుకోలేక, తండ్రి నన్ను ఎందుకు విడనాడావు? దట్ వాజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ గ్రేస్ వర్క్డ్ ఫర్ అస్, వేర్ గ్రేస్ డిడ్ నాట్ వర్క్ ఫర్ జీసస్. తండ్రి అయిన దేవుని కృప యేసయ్య మీద పని చేయలేదు కనుక మన మీద పని చేయడానికి ద్వారము తెరవబడింది. హల్లెలూయా. యేసు ప్రభుల వారు హీ నెవర్ న్యూ ఎనీ సిన్, హీ నెవర్ డిడ్ ఎనీ సిన్, దేర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. ఆయనలో పాపం లేదు, ఆయనకు పాపము తెలీదు, ఆయన పాపము చేయలేదు. కానీ అవన్నీ నీవి నావి ఆయన మీద వేసుకుని తండ్రికి దూరమయ్యారు, తండ్రికి ఎడబాటయ్యారు. ఎందుకు? కేవలము నీకు నాకు ఆ కృప ఇవ్వాలనే. ఈ ఉదయకాల సమయం కృప నీకు నాకు చాలా సమీపముగా ఉంది. కానీ ఎంతమంది కోరుకుంటున్నాము, ఎంతమంది గ్రహిస్తున్నాము, ఎంతమంది ఆ కృపలో జీవిస్తున్నాము? వి టేక్ ఇట్ వెరీ ఈజీ. కృప ఇదివరకు ఒకసారి చెప్పాను అనుకుంటా, కృప అనే మాట క్రైస్తవ లోకంలో చాలా ఈజీ వర్డ్. ఎలా ఉన్నారండి? దేవుని కృపను బట్టి బాగున్నాను. ఏం చేస్తున్నారండి? కృపను బట్టి పని చేస్తున్నానండి. కానీ నిజంగా ఆ కృపను నువ్వు అనుభవిస్తున్నావా? ఆ కృపలో శక్తిని, ఆ కృపలో ఉన్న ప్రేమను పైన నువ్వు ఆధారపడుతున్నావా? యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద వర్డ్. వాక్యంలో జీవించాలి. వాక్యం ఊరికే మాట్లాడడం కాదు, వాక్యం పెదవుల్లో నుంచి కాదు, మన హృదయ అంతరంగాల్లో నుంచి రావాలి. ప్రియ సంగమా, దేవాది దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 5:9, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి అమ్మా, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్. ఆయన రక్తము ద్వారా మనము నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడి ఆ ఉగ్రత అంతట్లో నుంచి నీవు నేను కూడా బయటపడ్డాము. కానీ నీవు నేను కూడా ఆ ఉగ్రతను మళ్ళీ కోరుకుంటున్నామా? ప్రతి దినము నీవు నేను మన క్రియలను బట్టి, మన మాటలు బట్టి, మన నడవడికలను బట్టి మనము ఆయన్ని సిలువ వేసే వారంగా ఉన్నామా? ఎస్, ఉదయకాల సమయం చూసుకున్న దైవజనులు చెప్పారు కదా, ఎస్, సిలువ యాగము ఒక్క నాటి లేకపోతే ఒక్క దినపు కార్యము కాదు, మండలాలలో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నీ కొరకు, నా కొరకు, నువ్వు నేను రక్షణలోనికి రావాలి అంటే ఆ రక్తము మన పైన ప్రోక్షించబడాలి, చిందించబడాలి, మనము శుద్ధీకరించబడాలి. ఒక్కసారి జరిగిపోయింది కాదండి, అది జరుగుతానే ఉంది. ఆ జరుగుతున్న కార్యమును బట్టి ఆ ఉగ్రతలో నుంచి నువ్వు నేను తప్పించుకున్నాము. మరలా జారిపోయిన ప్రతిసారి కూడా ఆ రక్తము నీ దగ్గరికి సమీపముగా వస్తుంది. మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఐ వాంట్ టు క్లెన్స్ యూ. మన బిడ్డలు బట్టలు మురికిగా ఉన్నాయనుకోండి, మనము ఓకేలే అని వదిలేస్తామా? నో, వెంటనే మనం మార్చేస్తాము. మన బిడ్డలు నీట్గా ఉండాలని మనం కోరుకుంటాం. ఈలోక తల్లిదండ్రులమే ఇక్కడ వేసుకునే చిరిగిపోయే బట్టల గురించే మనం అంత లక్ష్య పెడితే, మన పరమ తండ్రి, మన యేసు ప్రభుల వారు ఆయన ప్రాణం సైతం పెట్టినప్పుడు నీ మీద నా మీద పాపపు డాగులు, ఈ లోకపు మరకలు పడుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉండడు. కానీ
He want to cleanse you every now and then. He want to make you pure. He want to make you holy. He want to make you faithful in him. అందుకని కనుక ఇప్పుడు ఆ నిరంతరము ఆ సిలువ కార్యం జరుగుతూ ఉంటుంది. సో అందుకు ప్రతి దినము నువ్వు నేను కూడా ఉదయకాల సమయం దేవునికి అప్పగించుకోవాలి. పడుకునే ముందు కూడా ప్రభువా నా తప్పిదములు, నా చెడ్డ నడతల్లో నుంచి నన్ను విడిపించు అని చెప్పినప్పుడు ఆయన ఎంతో ఇష్టముగా నిన్ను నన్ను కూడా శుద్ధీకరిస్తానంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు యెషయా గ్రంథం 53లో మనం ఏం చూస్తామంటే, యేసు ప్రభుల వారి నిమిత్తము, నా పాపాల నిమిత్తము నీకు నాకు బదులుగా యేసయ్యను పెట్టి, ఆయన తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్క నలుగుడు, ప్రతి ఒక్క కోపము, ప్రతి ఒక్క ఉగ్రత, లేకపోతే ప్రతి ఒక్క దయనీయమైన స్థితిని గురించి రాయించబడి ఉన్నారు. కానీ 54వ అధ్యాయము 9వ వచనంలోనికి వెళ్ళిపోతే మనము, నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీద ఇకను పొర్లుచు రావని, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. ఆమేన్. అక్కడ దేవుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఆ కోపం అంతా యేసయ్య మీద ట్రాన్స్ఫర్ చేశారు. అంత మట్టుకే కాదు, తండ్రి అయిన దేవుడు ఒట్టు పెట్టుకున్నారంట. హీ ప్రామిస్డ్, నేను మరి ఎన్నడూ కోపము తెచ్చుకోను. తండ్రి అయిన దేవుడి కోపం వచ్చినప్పుడు వెరీ ఫస్ట్ టైం మనుష్యుని చేసినందుకు ఆయన హృదయంలో వ్యసన పడినప్పుడు ఏం జరిగింది? ఒక్క నీతిమంతుడిని ఎంచుకుని ఆ నీతిమంతుని ద్వారా ఆయన సువార్త చెప్పించాలనుకున్నారు, మానవాళ్ళని తప్పించాలనుకున్నారు. కానీ అది జరగలేదు. నోవా కుటుంబంకి మాత్రమే అది కన్ఫైన్ అయింది. అలాగూ మరి అన్నడు నేను కోపం తెచ్చుకోను, ఎందుకంటే నా కోపం అంతా కూడా యెషయా 53 జరిగిపోయింది. ఇన్ ద వెరీ బిగినింగ్ అది జరిగిపోయినది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీకాల్ ఎనీ యాంగర్ ఆన్ యూ. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ అయినా సరే ఆయన చెప్తున్నాడు, హీఈస్ ఎంఫసైజింగ్, నేను ఐ వాంట్ టు ప్రామిస్ అంటే ఇంకెంత స్ట్రాంగ్గా ఆయన చెప్తున్నాడండి. అంతే, ఆయన కృప నీ ఎడల నా ఎడల అంత అధికముగా ఉంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13లో చూద్దామమ్మా. గాడ్ కెనాట్ స్వేర్ బై హిమ్సెల్ఫ్. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక, చాలమ్మా, తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరు. అటువంటి గొప్ప దేవుడు ఆయన ప్రమాణము చేస్తున్నారు, వాగ్దానము చేస్తున్నారు. ఏమని? ఇక ఎన్నడూ నేను కోపం తెచ్చుకోను అన్నంత మాత్రాన ఆయన కరెక్ట్ చేయరని కాదు, కానీ హీ వాంట్ టు ఆల్వేస్ కరెక్ట్ యూ, హీ వాంట్ టు గైడ్ యూ. బట్ నిన్ను నశింప చేయాలని ఆయన ఎన్నటెన్నడూ కోరుకోడంటండి. హల్లెలూయా. కానీ శత్రువు ఏం చేస్తుంది? 1 పేతురు 5:8 తీయొద్దమ్మా. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకులాడుతూ ఉంటుంది. కానీ శత్రువు ఏమంటది? మన దగ్గరికి వచ్చి మన చెవులో, నువ్వు ఈ యొక్క అంశంలో పడిపోయావు, ఈ యొక్క ప్రాంతంలో నువ్వు తప్పిపోయావు, నువ్వు దేవుణ్ణి ఎలా ఫేస్ చేస్తావు, దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది, నీ జీవితంలో ఈ కార్యము సఫలం అవ్వట్లేదంటే దేవుడు కోపం నీ మీద ఉందేమో. అది గర్జించు సింహం అంటే మన మీదకి వచ్చి పీక్కు లాక్కు తింటదని కాదు, కానీ సామెతలు గ్రంథము 19:12 రాజు కోపము అమ్మా సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. చాలమ్మా, ఇక్కడ రాజు కోపము సింహ గర్జన వంటిది. అక్కడ గర్జించు సింహం అంటున్నాడు, ఇక్కడ సింహ గర్జన అంటున్నారు. ఎవరి లక్షణం అది? రాజు లక్షణం. రాజు ఎవరు? మన యేసయ్య. నా నీతి రాజా అని పాడతాం, నా సిలువ రాజా అని పాడతాము. ఆయన లక్షణం ఏంటి? గర్జించటము. ఇది ఈ శత్రువు కూడా హీ డూప్లికేట్స్ ద ఒరిజినాలిటీ ఆఫ్ గాడ్. అలాగూ డూప్లికేట్ చేసి ఒక మాట నీకు నాకు వినిపిస్తుంది. ఏంటి అంటే,
దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను రక్షించడు, తప్పించడు, నీవు వ్యతిరేకి అయిపోయావు దేవుడికి అని దేవుని మీద సైతము చెప్పే రీతిలో మన దగ్గరికి వచ్చి శత్రువు గర్జిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తుంది వాక్యము, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ఆయన దయ అంతా సో టెండర్, సో లవింగ్, సో కూల్ అండ్ పేషెంట్. మనము దాన్ని శత్రువు మాటను పట్టుకుని గర్జించు సింహము వలె మనల్ని మింగటం అంటే లిటరల్గా మింగదు, కానీ మనల్ని సైడ్ ట్రాక్ చేసి మన యొక్క గ్రేస్లో నుంచి, మన యొక్క ఫేవర్లో నుంచి తప్పించి మనము పడిపోవులాగా శత్రువు చేస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూస్తూ ఉంటే గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. మార్కు సువార్త తీయొద్దు, కానీ మార్కు సువార్తలో ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచుకుడి. ఎస్, మనం అనుకుంటాము దేవుని ఎప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాము, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేకపోతే చెడ్డ పనులు చేసినప్పుడు, లేకపోతే మనం ఆన్ అండ్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్లో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడుతున్నాడు. ఎస్, సమ్ టైమ్స్ హీ డస్, బట్ ద వెరీ థింగ్ ఈజ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29-30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29-30. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Amen. Yes, and do not grieve the Holy Spirit of God with whom you are sealed for the day of redemption. నీవు నేను కృప లేకుండా, దయ లేకుండా మన జీవితాల్లో మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు, కఠినముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతారంటండి. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ డాటర్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ బిలీవర్, ద వెరీ క్వాలిటీ యూ నీడ్ టు షో ఈజ్ గ్రేస్. What God freely gives us, we have to give freely. దేవుడు నీకు నాకు కృపకేదన్నా వెల చెల్లిస్తున్నాడండి? వెల ఇవ్వట్లేదు, మనమేమి ఇవ్వట్లా, ఆయన ఇస్తున్నాడు. నీవు నేను కూడా మన తోటి వారి ఎడల, మన కుటుంబీకుల ఎడల, మనకు నెలవైన వారి ఎడల నీవు నేను కూడా అదే కృప చూపించాలంట. అలా కృప చూపించిన ఎడల నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తాము. అయిన దానికి కాని దానికి దుఃఖపరచబడుతుంది అని మన సొంత ఆలోచన, సొంత జ్ఞానముతో వెళ్ళిపోకూడదు. కానీ ఆయన యొక్క మాటలను మనం యథార్థంగా తీసుకున్నప్పుడు ఆ కృపను మనం పంచిపెట్టే వారంగా ఉంటాం. నువ్వు నేను ఆ కృప పంచి పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు మనలో నుంచి బయటకు వెళ్తుంది. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపరచబడతాడు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కడదామా? ఇఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ కెన్ గ్రీవ్, హోలీ స్పిరిట్ గాడ్ కెన్ బి గ్లాడెండ్ ఆల్సో. ఆయన దుఃఖపరచబడే నేచర్ ఆయనకుంటే ఆనందపడే నేచర్ కూడా ఉంటుంది. ఎప్పుడు నీవు యేసు ప్రభుల వారి గుణలక్షణాలు చూపించగలిగినప్పుడు, తండ్రి అయిన దేవుని మనస్సును చూపించగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తారంటండి. హల్లెలూయా. తర్వాత మన జీవితంలో గ్రేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మన హృదయము గంతులు వేస్తూ ఉంటుంది. అవునా కాదండి? ఫర్ సపోజ్ గ్రేస్ అనగానే మనకి అందరికీ తెలిసే చెప్పుకునే ఎగ్జాంపుల్, మనం ఒక అప్పు చేసాం, మనం తీర్చలేకపోతున్నాం, వారు వచ్చి అప్పు తీర్చొద్దులేమ్మా, మీరు మంచిగా ఉండండి అన్నప్పుడు మనకి ఆనందం ఉంటుందండి, సంతోషం ఉంటుందా? ఎస్. అలాగే కొన్నిసార్లు మనం కట్టవసరం లేని కూడా మనం మీదేసుకుంటూ ఉంటాము. కానీ అలా దేవుని కృప నీ మీదకి, నా మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ హ్యాస్ కంప్లీటెడ్ ఆన్ ద క్రాస్. నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన ఆల్రెడీ వెల చెల్లించారు కనుక అది నువ్వు చెల్లించక్కర్లేకుండా నీవు దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. హల్లెలూయా. తర్వాత లాస్ట్గా చూసుకుని వెళ్ళిపోదాం. రిజెక్టింగ్ గ్రేస్. గ్రేస్ని మనం రిజెక్ట్ చేస్తామా అంటే చేస్తామా, చేయమా అండి? చేస్తాము. ఎక్కడ చేస్తాము? దేవుని బిడలమని తెలిసి, దేవుని కార్యం మన ఎడల జరిగిందని తెలిసి మనము పక్క ద్వారంలో నుంచి వెళ్ళిపోతాము. దట్ ఈస్ కాల్డ్ రిజెక్టింగ్ గ్రేస్.
దేవుని కృపను మనము తృణీకరించేస్తూ ఉంటాం, దాని విలువ నీకు నాకు తెలియనప్పుడు. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. కపెర్నహూము ఉంది కదండి, ఆ ప్రాంతము దేవుడు యేసు ప్రభుల వారు పరిచర్య ఆరంభించిన ప్రాంతము. అనేక మార్లు అక్కడ ఆశ్చర్యములు, అద్భుతములు, గొప్పదైన కార్యములు చేసిన ప్రాంతము కపెర్నహూము. కానీ అక్కడ వారు ఏం చేశారు? యేసు ప్రభుల వారిని తృణీకరించారు. ఆ ప్రాంతంలో చేసినన్ని స్వస్థతలు ఇంకెక్కడ చేయలేదు, ఆ ప్రాంతంలో చేసిన విడుదలలో అన్ని విడుదల ఎక్కడ చేయలేదు. ఆ ప్రాంతముకు విజిట్ చేసినన్ని సార్లు యేసు ప్రభుల వారు ఆయన 3.5 సంవత్సరాల్లో ఏ ప్రాంతాన్ని దర్శించలేదు. అయినప్పటికీ వారు అన్నీ అనుభవించి కూడా యేసు ప్రభుల వారిని తృణీకరించారు. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్నారు కదా, మీరు నా కృపను వ్యర్థం చేస్తున్నారు. ఇదే కనుక నేను సొదొమ గొమొర్రాలో చేసుంటే ఈ కార్యాలు, వారు రక్షించబడుందురు. హల్లెలూయా! ఎంత దయనీయమైన పరిస్థితి అండి. సొదొమ గొమొర్రా అంటేనే క్రైస్తవ ప్రపంచం చెవులు మూసుకుంటుంది. ఎందుకంటే అక్కడ జరిగినంత చెడ్డ పనులు, చెడ్డ కార్యాలు ఎక్కడ జరగలేదు ఆ కాలంలో. కానీ యేసు ప్రభులు వారు చెప్తున్నారు, ఇవి నేను ఆ ప్రాంతంలో చేసుంటే వారు రక్షించబడి ఉండేవారు. అంటే ఈ కపెర్నహూములో ఉన్నవారు అన్నీ అనుభవించారు. యేసయ్య యొక్క గొప్పతనాన్ని చూశారు, యేసయ్య యొక్క శక్తిని చూశారు, యేసయ్య యొక్క ప్రేమను చూశారు, యేసయ్య యొక్క జ్ఞానాన్ని చూశారు. కానీ వారు అవన్నీ పక్కన పెట్టి నీ కృప నాకొద్దు అన్నట్టుగా ఒక మాట చెప్పేశారు. ప్రియ సంగమా, నా జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్ని అనుభవించుంటావు, ఎన్ని చూసుంటావు. కానీ నీకు ఏదో ఒకటి జరగలేదని, ఒకటి దొరకలేదని, ఒక దాంట్లో నుంచి నువ్వు పక్కకు పెట్టబడ్డావని కృప లేదు, లేకపోతే దేవుడు లేడు, లేకపోతే ఈ సంఘము కాదు, అట్లా షిఫ్టింగ్ నేచర్ నీలో ఉందా? దేవుడు సూచిస్తూ ఉన్నాడు, ఆయన కృప నీకు నాకు సమీపముగా ఉన్నప్పుడే ఆ కృపను నువ్వు నేను కూడా పొందుకోవాలి, ఆ కృపలో నువ్వు నేను కూడా జీవించాలి. హల్లెలూయా! తూరు సీదోను గురించి కూడా అదే మాట దేవాది దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. నీవు నేను ఆ యొక్క కృపను రిజెక్ట్ చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే, దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఆ శుద్ధీకరణ కార్యము అట్టిపెట్టి ఉంచాడు. ఆయన తెలుసు మానవులంగా మనము తప్పిపోతానే ఉంటామని. ఎలాగండి? దేవుడి ప్రేమ ఎంత కంటిన్యూసో, ఆయన ఫర్గివ్నెస్ ఎంత కంటిన్యూసో, మనం తప్పిపోవటం కూడా అంతే కంటిన్యూస్. ఆయన తెలిసి ఆయన నిన్ను నన్ను శుద్ధీకరించటానికి ఆయన అలా సిలువ కార్యాన్ని జరిగిస్తూ ఉంటే మనము దాంట్లో నుంచి బయటకు వచ్చేసి, అది ఒక డాక్ట్రిన్ లాగా, అదొక థియాలజీ లాగా, గ్రేస్ కృప అంటే అదొక డాక్ట్రిన్ అండి, అదొక థియాలజీ అంటే ఈ దినము నీ అవగాహన తప్పు. కృప అంటే ఒక వ్యక్తి. ఎవరండి? కృప అంటే యేసు ప్రభుల వారు. హల్లెలూయా! ఆ కృప నీ దగ్గరికి వస్తున్నప్పుడు, అంటే యేసు ప్రభుల వారు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీవు ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి. ఒక్కసారి రిసీవ్ చేసుకుని పక్కన పెట్టాను కాదు, ఎవ్రీ మినిట్ యూ షుడ్ బి బ్యాకప్డ్ విత్ హిస్ గ్రేస్, యూ షుడ్ బి ఫిల్డ్ విత్ హిస్ గ్రేస్ అండ్ యూ షుడ్ వాక్ విత్ హిస్ గ్రేస్, యూ షుడ్ బి ఎ లివింగ్ టెస్టిమోనీ ఆఫ్ హిస్ గ్రేస్. హల్లెలూయా! ఉన్న ప్రాంతాల్లో మనం నిలువబడదాం. హల్లెలూయా! ఓ దేవుని కృపను అడుగుదాము. ఓ థ్యాంక్ యూ మాస్టర్. ఈ పాపముల్లో మనం పడిపోతున్న స్థితిలో దేర్ ఆర్ డిగ్రీస్. పెద్ద పాపము, చిన్న పాపము ఉంటాయా అంటే ఉంటాయండి. ఎందుకంటే పొంతు పిలాతు ముందు దేవాది దేవుడు యేసు ప్రభుల వారు నిలవబెట్టబడినప్పుడు చెప్తారు కదా, నన్ను సిలువకు అప్పగించిన వాడు అతి పెద్ద పాపము చేశాడు అంటే చిన్న పాపం కూడా ఉంటుందా? ఉంటుందండి. కానీ ఏ డిగ్రీ ఆఫ్ సిన్లో ఉన్న గాడ్ ఈజ్ సేయింగ్ మై గ్రేస్ ఈజ్ ఎనఫ్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ఓ థ్యాంక్ యూ మాస్టర్. కీర్తనకారుడు చెప్తున్నాడు, అయ్యా పాపముల్లో నుంచి నేను బయటకు వచ్చాను, నా రోగముల్లో నుంచి నేను బయటకు వచ్చాను, నా వ్యసనముల్లో నుంచి నేను బయటకు వచ్చాను, నువ్వు నన్ను విమోచించావు, నీ కృప నన్ను విమోచించింది అని చెప్పి ఆగిపోవటం కాదు, కానీ ఆ కృపలో నువ్వు నేను జీవించాలి. ఓ థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్.
లార్డ్. ఓ రిఖదర హౌజియాదర మషికర బౌసియాదర్ ఓ రెబహౌజియాదర్ మషికర హౌజియా. Yes, Lord. థ్యాంక్ యూ జీసస్. నీ కృపే మమ్మల్ని బ్రతికిస్తుంది, మేమున్న స్థితిలో మమ్మల్ని నిలవబెడుతుంది. నీ కృప ఒక్క నిమిషం ప్రభువా, నీవు తప్పించి వేస్తే మేమేమైపోతామో మాకు తెలియదు ప్రభువా. అర్హత లేని మా పైన నీ కృపను అమితంగా చూపిస్తున్నావు, యోగ్యత లేని మా పైన నీ కృపను అమితంగా కృమరిస్తున్న యేసయ్యవు నీవే ప్రభువా. రెస్సరి మషకతరవా. కొంత సమయం అందరం ఒక్క నిమిషం ప్రభువును స్తుతిద్దామా. ఆయన నీ ఎడల ఇంతవరకు చూపించిన కృపను జ్ఞాపకము చేసుకుందామా. నువ్వు ఎక్కడి నుండి ఉన్నవాడవు, ఎక్కడ కూర్చోబెట్టావు. దావీదు గొర్రెల దొడ్డలో గొర్రెల మందలో మేపుకుంటున్న వాడిని రాజసింహాసనం పైన కూర్చుండలేదా? నువ్వు ఒకానొక సమయంలో నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఈ రోజు దేవుడు నిన్ను ఎక్కడ లేవనెత్తాడు ఆమేన్. చెప్దామా యేసయ్యా, కేవలం నీ కృప ప్రభువా. రెస్సరి కోతోరో భాష కృపయే, ఇట్స్ జీసస్. కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. వండర్ఫుల్. కృపయే, కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేని మమ్మల్ని ప్రేమించావయ్యా, ఇది కేవలం నీ కృపే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపే. థ్యాంక్ యూ లార్డ్. Your love is amazing. Your sacrifice is unlimited. కలిసి పాడదాం. సంగమా మీ తనుదేహ ఆత్మలతో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన కృపను కోరుకుందాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరము కలిసి కృపయే, కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. అవునయ్యా, కృపయే, కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. Yes, Lord. కృపయే, కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకమునను ఆకర్షింపగా అల్లరితనము నన్ను చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరిచావయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడనయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులను. థ్యాంక్ యూ లార్డ్. The work of grace is happening here. మండలాల్లో సిల్వ కార్యము ఇప్పుడు జరుగుతా ఉంది. కృప విడుదలవుతుంది. సిద్ధపడిన హృదయాలతో రిసీవ్ చేసుకుందాం. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. Yes, Master. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే అందరము కలిసి ఒక్క స్వరముతో చెప్తామా, నోట్లు తెరుద్దామా? నీ కృపయే, నాలో నీ కృపయే, నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. Yes, Master. It's possible only for you. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానముచే నేను హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించావయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు నేనే పాటి వాడనయ్యా. ఎస్ మాస్టర్, నీ ప్రేమకు అర్హులము కాకున్నప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించావయ్యా. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడనో యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడనో యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. ఒక్క స్వరముతో కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కలిసి పాడదాం, అందరము కలిసి. ఉన్నానంటే కృపయే. Thank you, Lord. The grace of the God, the favor of the God is moving amidst us. As a person, the grace is being showered from the heavens above. We are operating under the open heaven. Oh, my dear church, receive the grace, flow in the grace, be carried with the grace. నాలో నీ కృపయే. కృపయే
నాదంటే కృపయే కృపయే కృప విస్తరించబడుతుంది, కృపని పైకి వస్తుంది, కృప నిన్ను శుద్ధీకరిస్తుంది. ఓ థ్యాంక్ యూ మాస్టర్. ఓ ద హెవెన్ ఇస్ నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే చెప్తామా యేసయ్యా, నీ కృపే నన్ను బ్రతికిస్తుంది, నీ కృపే నాకు జీవనిస్తుంది, నీ కృపే నాకు మరొక జీవితాన్ని ఇస్తుంది, నీ కృపే నన్ను నూతన సృష్టిగా చేస్తుంది, నీ కృపే నన్ను we are బ్రతికిస్తుంది. calling upon Lord Jesus Christ. కృప బదులు యేసయ్య పెడదాం. యేసయ్యే 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 నే బ్రతికి ఉన్నానంటే యేసయ్యే యేసయ్యే నే బ్రతికి ఉన్నానంటే యేసయ్యే. Yes, my dear church. నన్ను ప్రేమించా కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే Yes, Master. అవునయ్యా, యోగ్యత లేకున్న ప్రభా మమ్మల్ని హెచ్చించావు. ఓ ప్రేమించుటకు ఏ పాటి వాడలో యేసయ్యా అవునయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడలో యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. ప్రియ సంగమా, కృప నీ దగ్గరికి వస్తుంది అంటే యేసయ్య మీ దగ్గరికి వస్తున్నారు. దిస్ ఇస్ ద టైం. నువ్వు ఏది మాట్లాడాలంటే, నువ్వు ఏది చెప్పాలంటే, నువ్వు ఎలాగో ఉండాలనుకుంటున్నావో యేసయ్య నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు హృదయం అంతటితో ఆయనతో మాట్లాడు. ఓ దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ గ్రేటర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి రివీల్డ్. దిస్ ఇస్ ద టైమ్ గ్రేటర్ హీలింగ్స్ ఆర్ గోయింగ్ టు బి డన్. దిస్ ఇస్ ద టైమ్ గ్రేటర్ డెలివరెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి డన్. దిస్ ఇస్ ద టైమ్ God's righteousness is going to come. This is the time God's faithfulness is going to come. నువ్వు ఒక నూతన వ్యక్తిగా మార్చబడుతున్న సమయం ఇది. ఓ నువ్వు శుద్ధీకరించబడుతున్నావు. ఓ నీ పైకి రక్తము వస్తుంది. దేవుని రక్తము ఆకాశ మండలాల్లో ఓ జరుగుతున్న సిలువ కార్యము కింద నువ్వు నేను ఉంటుండగా ఓ ఓ రెబోసియా దరహోసియా అదే శక్తి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. yes I feel the tangible presence of God. దేవుని యొక్క సన్నిధిని, శక్తిని, అనుగ్రహాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ అనేక మంది అనుభవించబోతా ఉన్నారు. ఓ దేవుడు ఒక నూతన కోణములో మిమ్మల్ని దర్శించబోతున్నారు. ఓ థ్యాంక్ యూ మాస్టర్. గ్రేటర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. గాడ్ ఇస్ గోయింగ్ టు టచ్ యు. గాడ్ ఇస్ గోయింగ్ టు అనాయింట్ యు. గాడ్ ఇస్ గోయింగ్ టు లిఫ్ట్ యు. ఈ లోకములో yes జనుల కొరకు నువ్వు వేచి ఉన్నావేమో, కానీ దేవుడే డైరెక్ట్ గా ఆయన కృప ద్వారా నీ దగ్గరికి వచ్చాడు. ఓ ఆయన ప్రేమ చేత నీ దగ్గరికి వచ్చాడు. కృతజ్ఞతుడితో నువ్వు నేను ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓ నేను నాలో ఏది దాచుకోలేదు, సమస్తము నీ కొరకు ఇచ్చి వేసి ఉన్నాను. నీపై నేను ఎప్పుడు కోపించను, నిన్ను నేను ఎప్పుడు దూషించను, నిన్ను నేను ఎప్పుడు ద్వేషించను. నువ్వేమై ఉన్నావో కేవలము నా కృపే. వన్ మోర్ టైం, కృపయే. పాడుతుండగా yes the Lord, the presence of God, the angels of God, yes Jesus is going to minister. నీ విశ్వాసపు పాళ్ళ
చొప్పున either Jesus, either angels, either open heaven is going to minister. మీకు పరిచర్య జరగబోతా ఉంది. పరలోక పరిచర్య ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఎస్, పరలోక పరిచర్య. ఎస్, ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. Oh, greater revelation is coming to many. మీ హృదయాల్లో ఒక నెమ్మది, మీ హృదయాల్లో ఒక అష్యూరెన్స్, ఒక నమ్మిక వస్తుంది. దేవుని అగ్ని దిగి వస్తుంది. When God comes, he comes as a fire. దేవుని అగ్ని చేత దిగి వచ్చి ఉన్నాడు. వ్యతిరేకమైనవి, ఆటంకమైనవి ఇక్కడ నశించిపోబోతున్నాయి. నువ్వు శుద్ధీకరించబడుతున్నావు. నూతనముగా నువ్వు మార్చబడుతున్నావు. A new being is going to form in you. Greater things God is moving on your behalf. నీ పక్షముగా దేవుడు అనేకమైన కార్యములు చేస్తా ఉన్నాడు. అనేకమైన చెరల్లో నుంచి, బంధకాల్లో నుంచి, శాపముల్లో నుంచి, కాడుల్లో నుంచి దేవుడు అనేక మందిని విడుదల చేశాడు. రిసీవ్ ఇట్, రిసీవ్ ద యాక్షన్ ఆఫ్ గాడ్ నౌ. నీ జీవితంలో నీ కాళ్లకు అనేకమైన సంకెళ్ళు ఉన్నాయి, నీ చేతులకి అనేకమైన సంకెళ్ళు ఉన్నాయి, నీ మనసుకు అనేకమైన సంకెళ్ళు ఉన్నాయి. I see few people are in bondages. దేవునికి అప్పగించుకోండి. దేవుని కార్యం మీలో జరుగుతుంది. మీరు స్వతంత్రులుగా మార్చబడతా ఉన్నారు. థ్యాంక్ యూ. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ రిలీజింగ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, వండర్ఫుల్ గాడ్. ఇంత మట్టుకు నీ కార్యం మాలో చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. లార్డ్, ఒక్క మాట మీరు జ్ఞాపకము చేస్తున్నారు. లార్డ్, మీరు చెప్పిన ఉపమానములలో ఆ వైన్ యార్డ్కి, ఆ ద్రాక్ష తోటకి అనేక 4 విడతలుగా పనివారు వస్తే, మొదటి గడియ వచ్చిన వారికి, ఆఖరి గడియ వచ్చిన వారికి ఒక్కటే దేనారము ఇచ్చినట్లుగా మీరు జ్ఞాపకము చేస్తున్నారు. దట్ ఈస్ బికాస్ కృపయే. నిన్ను కన్న ఆ తండ్రి కృపతో నింపబడి ఉన్నాడు. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. అదే కృపలో నువ్వు నేను అడుగు పెట్టి ఉన్నాము. నువ్వు అంతకుముందు నీ జీవితం ఏంటో, అంతకుముందు నీ సామర్థ్యాలేంటో, అంతకుముందు నీ స్టాండ్ ఏంటో, కానీ ఇది ఆఖరి గడియ అనుకుంటున్నావేమో. దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయన రాకడ బహు సమీపముగా ఉంది. ఎస్, అనేక మంది భక్తులు యేసు త్వరగా రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఆయన వచ్చు సమయము సమీపించుచుండగా ఈ ఆఖరి గడియలో నీవు ఆయన పొలములోనికి వచ్చి, అయా నేను నీ దాసునిగా ఉంటాను అని నువ్వు చెప్తే, ఆయన చెప్తున్నాడు, మై రివార్డ్స్ ఆర్ ఇన్ ఫుల్, మై క్రౌన్ ఇస్ రెడీ, మై మ్యాన్షన్ ఫర్ యూ ఇస్ రెడీ అని చెప్తున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చప్పట్లు కొట్టి స్వతంత్రించుకుందాము. ద గ్రేస్ ఇస్ అబెండెంట్ దిస్ మార్నింగ్. సమృద్ధి అయిన జీవముతో పాటు సమృద్ధి అయిన కృపతో దేవుడు వచ్చి ఉన్నాడు. పొందుకున్నవారు, ఎస్, యు ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇంతకు మట్టుకు మా ఆరాధనంతట్లో నీవు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బిడ్డల్ని దీవించారు, నీ కృపతో అభిషేకించారు, లేవనెత్తారు. కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయా, ఇప్పుడు వాక్యము ఉపదేశములోనికి మేము అడుగు పెట్టబోతుండగా, అయా వాక్య స్వరూపిగా మా మధ్యకి నువ్వు దిగి రాబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము జుంట తేనె కంటే మధురమైనది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మోర్ పవర్ఫుల్ దెన్ అ స్వర్డ్. 2 అంచుల వాడిగలిగి ఖడ్గము కంటే బహుబలమైన నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధీకరించుచుండగా, ఎవరికి ఎలాగు నీ వాక్యం అవసరమో ఆ రీతిగా ప్రభా వాక్యము మాలోనికి అయా ప్రవేశించును గాక, కార్యము స్థిరపరచబడును గాక, మేము 100 ఫలించుదుము గాక. వాక్యం విత్తబోతున్న నీ దాసుని నీ సిలువ చాటున మరుగ చేసి, నీ 7 ఆత్మ అభిషేకముతో నింపి, అయా నీవు మా కొరకు ఏదైతే దాచి ఉన్నావో నీ హృదయములో ప్రభా, నీ తలంపు ఉద్దేశము మా పరిచర్య కొరకు, మా కొరకు వ్యక్తిగతంగా ఏదై ఉందో అది విడుదలవుతుండగా నీ దాసుని ప్రభా నువ్వు బలపరుచుకుని వాడుకొనమని అడుగుతున్నాము దేవా. స్తోత్రములు. అయా ఫస్ట్ సర్వీస్లో మీరు అయా తోడుగా ఉన్న రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ సామర్థ్యత ఏమి చేయగలుగుతుందో నువ్వు మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. నీ సామర్థ్యతలో నుంచి అయా మా ప్రాంతాలు బాచుపల్లి
మల్లంపేట, అయా బౌరంపేట పరిసర ప్రాంతాల్లో ప్రభా వారి కొరకు కూడా నువ్వు రక్తాన్ని చిందించావు, వారి కొరకు కూడా నువ్వు దాసుడిగా దిగి వచ్చావు ప్రభా. వారి కొరకు ప్రభా నిన్ను నువ్వు తృణీకరించుకున్నావు. ఆ కార్యము ఆ ప్రాంతపు వారు కూడా అనుభవించినట్లుగా నీ మందిర ఆవరణములోనికి అడుగు పెట్టుదురుగాక. అయ్యా ఇక్కడ ఈ యొక్క సర్వీస్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంత మట్టుకు ప్రభా నీవు నడిపించావు దేవా. తదుపరి కూడా నీ మెండైన ఆత్మను మేము అనుభవించినట్లుగా మమ్మును బట్టి ప్రభా ఈ ప్రాంతం అంతా ఆశీర్వదించబడి ఈ పట్టణానికే ప్రభా దీవెనకరముగా ఈ పరిచర్య ఉండునట్లుగా నీవే కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క మారు కూర్చుందాం. ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ వర్డ్ విత్ యూ. దేవుని ఆత్మ నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఫర్ 2 minutes. మా దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు గాడ్ విల్ రివీల్ ఫ్యూ థింగ్స్, గాడ్ విల్ గివ్ ఫ్యూ గైడెన్సెస్. అది చెప్పినప్పుడు ప్రియ సంగమా మీరు వ్యసన పడొద్దు, మీరు ఆయాస పడొద్దు. మీకు అర్థం కాకపోతే మా దగ్గరికి రండి, అడగండి. అంతేగాని మమ్మల్ని ఇలా అన్నారు ఏంటి, మేమేమనట్లేదండి. మేము అనటానికి మేమెవరం? మేము దేవుని బిడ్డలు, మీరు దేవుని బిడ్డలు. దేవుడు చెప్పింది చెప్తాం. మీరు గ్రహించలేని స్థితిలో ఉంటే ప్లీజ్ కమ్ టాక్ టు అస్. అంతేగాని ఇదివరకు బాగున్నారండి, ఇదివరకు మమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారండి, ఇప్పుడు దించేశారండి, లేకపోతే ఇంకో బ్రాంచ్ వచ్చింది కదా, అలాంటి మాటలొద్దు, అలాంటి తలంపులొద్దు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రొవోకింగ్ సమ్వన్ హియర్. ఓకే, దేవుని దైవజనులుగా ఆయన చెప్పిన మాటను మాత్రమే మేము చెప్తాము. ఆయన ఇచ్చిన గైడెన్స్లోనే మేము వెళ్తాం. సొంత జ్ఞానం లేదు, సొంత ఆలోచన లేదు. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ప్రియ సహోదరి వచ్చి ఆమెకి వివాహమై 6 సంవత్సరాలు అయింది, ఆమెకి గర్భము లేదు. అనేక చోట్ల తను తిరిగింది. మా దగ్గరికి వచ్చి తన యథార్థంగా స్థితి చెప్పినప్పుడు దైవజనులు నేను అడిగాం, అసలు ఇప్పటి వరకు నువ్వేం చేసావు, ఎక్కడికి వెళ్ళావు అంటే తను ఉన్నది ఉన్నట్టు చెప్పింది. నేను అనేక చోట్లకి వెళ్ళాను, కాళ్ళు కట్టించుకున్నాను, మెళ్ళో దండలు వేయించుకున్నాను, ఇవన్నీ చెప్పింది. మేము ఒకే మాట చెప్పాము, అమ్మా దేవుడు ప్రేమమయుడు, దేవుడు బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వన్నీ విడిచిపెట్టి నమ్మి ఆయన దగ్గరికి వస్తే, ఆమె చెప్పింది నేను వస్తాను, నేను అన్నీ విడిచిపెడతాను, నేను నమ్ముతున్నాను ఈ దేవుడు నాకు కార్యం చేస్తాడని నమ్మింది. 3 monthsలోగా షీ వాస్ కన్సీవ్డ్. లాస్ట్ 2 monthsగా తను వచ్చింది చక్కని బేబీతో. ఎస్, మేము చెప్పినప్పుడు మాకేం పని, నువ్వేం వేసుకుంటే అవి తీసేయమని చెప్పడానికి. తను వచ్చి అడిగింది, దేవుడు మాకు ఇచ్చిన నడిపింపులో నుంచి చెప్పాము. తన విధేయతతో ఆమె స్వతంత్రించుకుంది. దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నారు. మీ జీవితంలో కొంచెం మానవులుగా అనేకమైన ఆలోచనలు, మన కృంగుబాటులో ఎవరేం చెప్తే అటు వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటప్పుడు దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు, గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్, నేను మీ ఓన్లీ మీ అనుకునే మన దేవుడు ఆయన కార్యం చేయదలిచినప్పుడు ఆయనే చేస్తారు. సో ఏదైనా కరెక్షన్ చెప్పినప్పుడు ప్లీజ్ బీ కైండ్. మీకు ఏదైనా కన్ఫ్యూజన్, డౌట్ ఏదన్నా ఉంటే కమ్ టు అస్, బట్ డోంట్ జడ్జ్ ఆర్ డోంట్ లీవ్ ద చర్చ్. దేవుణ్ణి విడిచిపెడితే పోగొట్టుకునేది మీరే. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక పర్యాయం మీ అందరితో కలిసి మరి ప్రభువును స్తుతించటానికి, ప్రభువును గణపరచటానికి, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ డూయింగ్ గ్రేటర్ థింగ్స్. దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. పరిచర్య పట్ల, ఇక్కడ వస్తున్న ప్రతి వారి పట్ల దేవుడు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ టర్న్డ్ ఆన్ ఫ్రైడే? ఎంతమంది శుక్రవారం వచ్చారు? లెట్ మీ టెల్ యూ, ఏదన్నా కారణాల చేత మిస్ అవ్వచ్చు, కానీ అవకాశం ఉండి రాలేని వారు మాత్రం శుక్రవారం చాలా మిస్ అయ్యారు.
ఇట్ వాజ్ ఎ పవర్ఫుల్ సెషన్, పవర్ ప్యాక్డ్. నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలే. గాడ్ మూడ్ మైటీలీ. హల్లెలూయా. గొప్ప డెలివరెన్స్లు ఫ్రైడే రోజు జరిగినాయి. బిలీవ్ గాడ్ హ్యాస్ క్యాన్సిల్డ్ మెనీ పవర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, మీ జీవితంలో మీ పొటెన్షియల్ అడ్డుకొని మీ జీవితాన్ని ముందుకు కొనసాగించకుండా అనేకమైన అడ్డుకుంటున్న వాటిని ప్రభు వారు తొలగించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫ్రైడేస్ డోంట్ మిస్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు జాయిన్. మరి అందరూ కూడా మరి సాధ్యమైనంత మట్టుకు రండి. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ క్షణం ఎలా ప్రభు మూవ్ అవుతారో తెలియదు. ఆయన కాలము, ఆయన సమయాలు మనం పట్టుకోవడానికి ట్రై చేయాలి. హల్లెలూయా. ఎనీ టైం అవైలబుల్గా ఉంటే గనక ప్రభు ఖచ్చితంగా మీ జీవితాల్ని నిలబెడతాడు, కడతాడు, ఇంతకు ముందు కంటే కూడా ఉన్నతమైన స్థితిలో లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చెప్పబడిన వాక్యము శ్రద్ధగా గ్రహించండి, ఏది కూడా మిస్ కావద్దు. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? బాగుంటే ఒక్కసారి నవ్వుతూ బాగున్నామండి అని చెప్పండి. నవ్వుతున్నారా? నవ్వండి. స్మైలింగ్ ఈస్ గుడ్ ఆల్వేస్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి మీరిచ్చిన ప్రోత్సాహం బట్టి కొన్ని మాటలు ప్రభు మన హృదయంలో మన కొరకు సిద్ధపరిచిన వాటిని శ్రద్ధగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రాముఖ్యమైన మాట, నాకిష్టమే. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీవిచ్చిన లేఖన భాగము, ఈ మాటను మేము ధ్యానము చేయటానికి దేవా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం. దీని వెనకాల నీ హృదయం ఏంటో, మా పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశములేంటో గ్రహించగలిగిన మనస్సులు మాకు దయచేయండి. ఇక్కడ ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిలో నువ్వు ఏమేమి చేయట నీకు ఇష్టమో వీరు గ్రహించుకోవాలి, మేమందరము గ్రహించుకోవాలి. అటువంటి బ్రాడెన్ మైండ్ మాకు దయచేయమని అడుగుతూ, నీ వాక్యము సూటిగా మా హృదయాల్లో చొచ్చుకుపోయే కృపను దయచేయండి దేవా. ఎవ్రీ డిస్టర్బెన్స్ యేసు నామములో క్యాన్సిల్ అగునుగాక. Holy Spirit God, let you be mightily under the control and influence of us, Lord. మీ చేతులకు అప్పగిస్తూ ముందుండి నడిపించి నన్ను నేను తగ్గించుకుంటూ మీ చేతిని, మీ నామాన్ని కనపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ మరి ఒక వ్యక్తి చేస్తున్న ఒక ప్రార్థన కనబడతా ఉన్నది. ఏంటండి? ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన కనబడతా ఉంటుంది. ప్రార్థన మరి అరగంట ప్రార్థన కాదు, గంట ప్రార్థన కాదు, నాంచుడు లేదు, అందులో ఏమాత్రం ఇతర కొటేషన్స్ లేవు, సెంటిమెంటల్ డైలాగ్స్ లేవు, ఏమీ లేవు. ముక్కు సూటిగా ఒకే ఒక్క వచనం మాట్లాడాడు. జీసస్, యేసుక్రీస్తు ప్రభువారిని కార్నర్ చేశాడు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని కార్నర్ చేసి ఇంకా ప్రభు వారి దగ్గర ఇంకొక ఆప్షన్ లేని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు ఆ వ్యక్తి అంటే, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎంత సమయం పట్టుంటుంది? 1/2 నిమిషం పట్టుంటుంది ప్రార్థన చేయటానికి. ఆన్సర్ ఎంతసేపట్లో వచ్చింది? నెక్స్ట్ 1/2 నిమిషంలో ఆన్సర్ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి. ఒకే ఒక సెంటెన్స్ అంతే, అందులో 5 పదాలు 6 పదాలు ఉన్నాయి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు. హల్లెలూయా. ప్రభు దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారో తెలుసా? నాకిష్టమే, నాకిష్టమే. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి, ప్రభువుకు
కొన్ని ఇష్టతలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ లవ్స్ టు డూ సంథింగ్, జీసస్ లైక్స్ టు డూ సంథింగ్. ఆయనకు కొన్ని చెయ్యటం అంట చాలా ఇష్టం అంట. మన జీవితాల్లో కూడా ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం అనుకో, మనకు కూడా కొన్ని ఇష్టతలు ఉంటాయి, కొన్ని ఇష్టము కానీ ఉంటాయి. ఓకే, ఇష్టమైన కార్యాలనుకో చాలా ఉత్సాహంగా చేస్తాం, దానికి 100% ఎఫర్ట్ ఇస్తాం. ఇప్పుడు మీకు వండటం ఇష్టం అనుకో, బిర్యానీ వండటం ఇష్టం అనుకో, దానికోసం ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్నే లేస్తారు, ఎవరు తెచ్చినా అవసరమైతే మీ హస్బెండ్ని ఫోర్స్ చేసైనా చికెన్ తెప్పించి మీకు ఇష్టమైన రీతిలో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. మీకు ఇష్టమైన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత ఎఫర్ట్, అది కష్టమైనా చేస్తారు, భారమైనా చేస్తారు. ఏంటి? మీకు ఇష్టమైతే. ఇష్టం కాని కార్యాలనుకో మనసు ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇష్టం కాని కార్యాలు ఫోర్స్గా చేయాల్సి వస్తుంది. మనం చెప్పనా కొన్ని? చెప్తాను. పొద్దున్నే లేవటం, తర్వాత ఎవరినైనా క్షమించడం. చాలా కష్టం, అది అంత ఈజీ కాదు. ఎవరినైనా క్షమించడం, ఎవరినైనా క్షమించమని అడగడం అంత ఈజీ కాదు. ఫస్ట్ అసలు మన హార్ట్ దానికి ఒప్పుకోదు, మన హృదయం దానికి ఒప్పుకోదు. ఎప్పుడు ఆపోజింగ్ ఫోర్స్ ఉంటుంది దానికి. అయినా కానీ అది ఫోర్స్ఫుల్గా చేసిన ప్రభు ఏం చేస్తారో తెలుసా? నువ్వు మనసంతట్లో క్షమించట్లేదని ఏమను, నువ్వు నోటితో ఒప్పుకుంటే, అది మనసుతో అనలేదు ప్రభు, అందుకే ఏమన్నారో తెలుసా? నోటితో ఒప్పుకుంటే గనక నీవు రక్షించబడదు. ఇంకో మాట చెప్పనా? మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళటం ఇష్టమా కాదా? అస్సలు ఇష్టం కాదు. కానీ ఏం చేస్తాం? ఫోర్స్ఫుల్గా, బలవంతంగా, ఎవరో తొయ్యాలి, ఆఫీస్కి వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? సమయానికి మందిరానికి రావటం ఎంత కష్టమో, ఎంత బాధో, అవునా? అయినా కొన్ని ఇష్టాలైతే మనం చాలా ఇష్టంగా, ఆప్యాయంగా దానికోసం ఎంత ఎఫర్ట్ అయినా పెడతాం. కొన్ని ఇష్టం కాని కార్యాలైతే చాలా ఆచితూచి ఇష్టం లేకుండా చేస్తూ ఉంటాం. ప్రభువారు కూడా ఏం చెప్తున్నారో తెలుసా? నాకు కొన్ని ఇష్టతలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ వ్యక్తి అడుగుతాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించంటే ఏసేయమంటారో తెలుసా? ఐ లైక్ ఇట్. ఏంటి? ఆ టోన్ ఒక్కసారి ప్రభు యొక్క సంభాషణ చేసినప్పుడు ఆ యొక్క టోన్ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే జీసస్ ఎలా చెప్పుంటారో తెలుసా? మొత్తం హృదయం అంతటితో ఐ లవ్ ఇట్, ఐ లవ్ టు డూ ఇట్. ఇంకొక మాట చెప్పనా? ఈ వ్యక్తి ప్రభు హృదయం ఎటువంటిదంటే, ఈ వ్యక్తి ఎప్పుడు వచ్చి ప్రభువును నన్ను స్వస్థపరచు అని అడుగుతాడా అని ఇతనికంటే ప్రభు ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ద మూమెంట్ హీ ఆస్ దిస్, ద మూమెంట్, ఏ క్షణమైతే అతను ఈ మాట చెప్పాడు, ఇమీడియట్, నాంచుడు లేదు, సాగదీయటం లేదు, తర్వాత రా, ఓ గంట తర్వాత రేపురా, ఇలాగేం చెప్పడం లేదు. ఏమన్నారు తెలుసా? దట్ వెరీ నెక్స్ట్ మూమెంట్ ఐ లవ్ ఇట్, నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ప్రభువుకు కొన్ని ఇష్టతలు ఉన్నాయి. ప్రభువు కొన్ని కార్యాలు ఇష్టంగా, ఆతురతగా చేస్తూ ఉంటారు. ఆ కార్యాలు ఏంటో ఈరోజు నువ్వు నేను గ్రహించుకోవాలి. హల్లెలూయా. మనకు తెలిసి తెలియక కొన్నిసార్లు ఏమంటామో తెలుసా? మనకు అవగాహన లేక కొన్నిసార్లు ఏమంటామో తెలుసా? ప్రభు నన్ను మర్చిపోయారు, ఏసయ్య అంటే నాకు, ఏసయ్యకు నేనంటే ఇష్టం లేదు, అందుకే ఈ కష్టాల్లోకి నన్ను నెట్టేశారు. లేకపోతే ఈ జ్వరం ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రభువుకు నన్ను స్వస్థపరచడం ఇష్టం లేదు, ప్రభువుకి ఇది చేయటం ఇష్టం లేదు, ఏసయ్యకి ఇది ఇష్టం లేదు. నో 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 నో. యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని కార్యాలు నీ పట్ల, నా పట్ల జరిగించటం ఆయనకు చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కొన్ని కార్యాలు ఎంత ఇష్టం అంటే దానికోసం ప్రాణము పెట్టేంత ఇష్టపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము పెట్టాల్సి వచ్చినా కానీ ఆయన వెను తీయలేదు. హల్లెలూయా. అంత ఇష్టం ప్రభువుకు కొన్ని కార్యాలు చేయటం. మరి ఏంటండి ప్రభువుకు ఇష్టమైన కార్యాలు? కొన్ని విషయాలు చెప్తాను, చాలా శ్రద్ధగా గమనిద్దాం. ఏంటండి ప్రభువుకు ఇష్టమైన కార్యం? ప్రభు ఎందులో ఎక్స్ట్రా ఎఫర్ట్, అది కష్టతరమైనా కానీ, ఎక్కడ ప్రయాస ఎక్కువైనా కానీ, ఎక్కడ ఎఫర్ట్ పెట్టి కనకిష్టమైన కార్యాలు చేశారు అన్న విషయాలు చెప్తాను, చాలా శ్రద్ధ వినండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి ఇష్టము అంటే, ఇందాక చదివిన వచనములో ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము, నాకు ఇష్టమే
నువ్వు శుద్ధుడవు కమ్ము. అలాగే అదే అధ్యాయము కొంచెం కిందకు వెళ్తే 7వ వచనములో 6 నుంచి చదవండి. 6 నుంచి ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను. చూడండి, అక్కడ ఒక శతాధిపతి వేడుకుంటున్నాడు, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, శుద్ధుడు కమ్ము. ప్రభు ఏమనాలి? శుద్ధుడగును గాక అనాలి, లేకపోతే ఓకే నీ దాసుడి కోసం నేను ప్రార్థన చేస్తాను అనాలి. కానీ ప్రభు ఏమంటున్నారు తెలుసా? నెక్స్ట్ వచనములో యేసు నేను వచ్చి స్వస్థపరిచదు. ఆయన రమ్మని అడగలే, శతాధిపతి అడగలే, నా దాసుడు ఇంట్లో ఉన్నాడు నువ్వు వచ్చి స్వస్థపరిచను అనలే. కానీ ఆ శతాధిపతి ప్రార్థన చేయగానే ప్రభు ఏమంటున్నారు తెలుసా? ఐ విల్ కమ్, నేను వస్తా. ఆయన అడగకపోయినా వస్తున్నాను అని అంటున్నారంటే ప్రభువుకి ఏమిష్టమో తెలుసా? నిన్ను స్వస్థపరచడం ప్రభువుకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. జీసస్ లవ్స్ టు హీల్ యు. జీసస్ లవ్స్ టు గో ఎన్ ఎక్స్ట్రా మైల్. ఒక దూరం ఎక్కువైనా పర్వాలేదు, ఒక అడుగు ఎక్కువ ప్రయాణం చేయాల్సి వచ్చినా పర్వాలేదు, కొంత దూరం ఎంత దూరమైనా నడిచి వెళ్ళటానికైనా యేసు ప్రభువారు ఇష్టపడి వస్తారు. ఎందుకో తెలుసా? నిన్ను స్వస్థపరచటం ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా. నువ్వు రోగగ్రస్తుడిగా ఉండడం, నువ్వు బాధల్లో ఉండడం, నువ్వు నీ రోగానికి స్వస్థత లేకుండా ఉండటం అనేది ప్రభు వారికి నచ్చదు. ఆయనకి ఏమి ఇష్టమో తెలుసా? నిన్ను స్వస్థపరచటం ఆయనకి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. ఆయన పేరే ఏంటో తెలుసా? స్వస్థపరచువాడు. డాక్టర్కి హీలర్కి తేడా ఉన్నది ఎంతమందికి తెలుసు? డాక్టర్ అండ్ హీలర్. డాక్టర్ వైద్యుడు వైద్యము చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. స్వస్థత ఆయన చేతిలో లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేసినప్పుడు నేను వైద్యుడు అనలేదు, నేను స్వస్థపరచువాడుని. యెహోవా రాఫా. దాని అర్థం ఏంటో తెలుసా? వైద్యముతో పని లేదు, నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, హీ ఈజ్ ఏ హీలర్. ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే అవుతాదో అవ్వదో అన్న ఇది లేదు, క్వశ్చన్ లేదు. ఆయన మాట సెలవిస్తే ఆయన స్వస్థత కార్యం నీలో జరగాల్సిందే. హల్లెలూయా. ఆయన నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఐ లైక్ టు హీల్ యు. నిన్ను స్వస్థపరచటం నాకు ఇష్టం. మీకు ఒక మాట చెప్తున్నా, శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచు అని అడిగి స్వస్థత పొందుకోకుండా తిరిగి వెళ్ళిన వారు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మనకు కనబడతారా? మార్కు సువార్త కానీ లూకా సువార్తల్లో కానీ మీరు చదివితే ఏమంటారు? ఆయన ఒక రాత్రంతా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తిరిగి పంపెను అని రాసుంటుంది. నిద్ర లేదు, తిండి లేదు. ఉదయం 6 గంటలకు మొదలెడితే నెక్స్ట్ ఉదయం 6 గంటల వరకు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? స్వస్థపరుస్తున్నారు. హీ లవ్స్ ఇట్. ఒకానొక టైంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో అంటే ఏముంటుందో తెలుసా? హీ హ్యాస్ పవర్ టు హీల్. ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనను తొందర పెడతా ఉన్నదంట. మీకు మాట చెప్పనా? అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వస్తారని ఆయన ఎదురు చూసే మనిషి కాదు. ఎక్కడైనా రోగగ్రస్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి స్వస్థపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కోనేటి దగ్గర పడి ఉన్నవాడు 38 సంవత్సరాలు పడి ఉంటే అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి యేసయ్య స్వస్థపరిచాడు. మన లూకా సువార్త 17వ అధ్యాయంలో మరి నడుము వంగిపోయిన స్త్రీ, ఆ నడుము వంగిపోయిన స్త్రీ చర్చ్లో వాక్యం వింటా ఉంటే యేసయ్య కన్నులు ఆమె వెతుక్కుంటూ ఆమెను పిలిచి ఆ రోజు ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. జీసస్ ఈజ్ ఏ హీలర్. ఒకవేళ నీకు డౌట్ ఉన్నదా? యేసయ్యకు నా రోగం తీయగలిగిన కెపాసిటీ ఉందా లేదా, లేకపోతే యేసయ్యను స్వస్థపరచడం నాకు ఇష్టమా కాదా? నెవర్ డౌట్ ఇట్. ఆ డౌట్ నీకు ఎవరు కలుగ చేస్తున్నాడో తెలుసా? శత్రువు కలుగ చేస్తున్నాడు. యేసయ్య దగ్గర స్వస్థత మాత్రమే ఉన్నది. హీ కెన్ డూ ఎనీ మిరాకిల్. హల్లెలూయా. ఏమండి, గెరాసీనుల దేశములో ఒక రోగగ్రస్తుడి కోసం సముద్రాలు దాటి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ లవ్స్ టు హీల్ యు. ఆయన స్వస్థపరచటం, నిన్ను స్వస్థపరచటం ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా. ఈ మాటలు చెబుతూ ఉండగా చాలా సరిదండి, దేవుడికి యేసుక్రీస్తు ప్రభువారికి ఏమేమి ఇష్టమో అన్న మాటలు చెప్తా ఉన్నప్పుడు దయచేసి మీరు దాన్ని పొందుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దట్ వర్క్, ఏ ఇష్టమైన కార్యం అయితే ప్రభువుకు ఉన్నదో ఆ కార్యం మీలో ప్రవేశిస్తుంది ఈ టైంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్ 1,
హీ లవ్స్ టు హీల్ యూ. ఆయన నీకు స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. నెంబర్ 2, రెండవదిగా జీసస్ లవ్స్ టు డెలివర్ యూ. జీసస్ లవ్స్ టు డెలివర్ యూ. ఆయనకు ఇంకొక ఇష్టమైన కార్యం ఉన్నది. ఏంటో తెలుసా? నిన్ను విడిపించటం, నీ పైన ఉన్న ప్రతి శాపపు సంఖ్యలను తెగ్గొట్టడం ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 నుంచి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని, నేను అంతరంగ పురుషుడు ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము చూడండి, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? నాలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడు ప్రభు వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. కానీ ఈ శరీరం ఉన్న చూసావా, ఫిజికల్ బాడీ, నా అవయవములు, మై బాడీ ఉన్న చూసావా, ఈ బాడీకి మాత్రం ఒక లా ఉన్నది, ఒక నియమం ఉన్నది. ఈ నియమము నన్ను ఏం చేస్తుందో తెలుసా? బంధించేసి దేనిని ప్రేరేపిస్తుంది అంటే పాపము చెయ్యటానికి ప్రేరేపిస్తా ఉన్నది. ఆ నియమము ఎలా మారిందంటే ఒక చెరగా, ఒక జైలు. అంటే పౌలు ఏమంటున్నాడో తెలుసా? నా అంతరంగ పురుషుడైతే ప్రభువులో ఆనందిస్తున్నాడు, కానీ నా బాహ్య పురుషుడు, నా బయట ఉన్న ఈ శరీరము ఏం చేస్తుందంటే పాప నియమము, ఒక గవర్నింగ్, ఒక లా, ఒక నియమము నన్ను పాపములోకి నెట్టివేస్తా ఉన్నది. నన్ను ఎవరు విడిపిస్తారు? మీకు మాట చెప్పనా? చాలా పాపాలు మనం చేయకూడదు అనుకుంటూనే చేస్తున్నాం. చాలా తొందరపాట్లు, అబద్ధం చెప్పకూడదు అనుకుంటాం. సిచ్యువేషన్ వచ్చగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందో తెలుసా? టపీమని అబద్ధం చెప్పేస్తాం. పలానాది చేయకూడదు అనుకుంటాం. కారణం ఏంటో తెలుసా? ఈ బాడీ పైన, ఈ శరీరం పైన ఒక నియమము ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక ఫోర్స్, ఒక చెరలాగా మన పైన పనిచేస్తుంది. అందుకే తర్వాత వచనం చదవండి. పౌలు ఏమంటాడు తర్వాత? నేనెంత దౌర్భాగ్యుడను, నేను మరణమునకు లోనైన శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎందుకు? ఈ శరీరం పాపం చేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడు నా అంతరంగ పురుషుడేమో ప్రభువులో ఆనందిస్తున్నాడు, నా శరీరం ఏమో పాపం చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరమును కంట్రోల్ చేసే ఒక ఫోర్స్ ఉన్నది, ఒక చెరలా పట్టుకుంది, ఒక శాపములా నా పైన వెంటాడుతుంది. నన్ను ఎవరు ఈ మరణము నుండి విడిపిస్తారు? తర్వాత వచనం చదవండి, 25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయములకు, పాప నియమమునకు దాసుడు. ఏమంటాడో తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఎందుకో తెలుసా? ఈ పాపం నియమము నుండి, ఈ శాపము నుండి, ఈ కర్స్ నుండి నన్ను ఎవరు విడిపించారో తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు నా శరీరము పాపము చేయడానికి తొందరపడింది. ఒకప్పుడు నా శరీరము, పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నరహత్య పాపమని ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ స్టెఫెను చంపుతున్నప్పుడు నేను దాన్ని ప్రోత్సహించాను. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్న తర్వాత నరహత్య పాపం, నరహత్య చేస్తున్న వారి దగ్గర నేను ఏమాత్రము ఉండటానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? నాకు ఆ చెర నుంచి విడుదల వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయంలో 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీకి ఏం పట్టుకున్నదో తెలుసా? ఒక చెర. ఈ చెరను యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే విడిపించారు. అడిగితే విడిపించారా? అడగలేదు.
అడగలేదు, ఆమెను చూసి ఆమెను విడిపించారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్యకు నీ పైన ఉన్న చెర, నీ పైన ఉన్న శాపం విడగొట్టడం ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఏమంటారో తెలుసా? ఆయన కుంటి వారికి కాళ్ళు ఇచ్చడానికి, గుడ్డి వారు కళ్ళు ఇవ్వడానికి, చెరలో ఉన్న వారిని విడిపించటానికి ప్రభు ఆత్మ ఆయన మీద ఉండెను. హల్లెలూయా. హి లవ్స్. ఒకవేళ నీ పైన ఏదైనా పాప నియమం పనిచేస్తుందా, నీ పైన ఏదైనా శాప నియమం పనిచేస్తుందా? మీకు మాట చెప్పన, వి డు నాట్ నో. చాలా శాప నియమాలు మనకు తెలియదు. వి ఫీల్ నేను బాగా ఉన్నాను, మంచిగా ఉన్నాను అనుకుంటాం, కానీ నువ్వు ఏది చేసినా అది సఫలం అవ్వట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ పైన ఒక నియమం పనిచేస్తూ ఉన్నదే. ఆ నియమం ఎవరు బ్రేక్ చేయగలరు, ఎవరు దాని నుంచి నిన్ను విడిపించగలరో తెలుసా? కేవలం యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించటం ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఉండండి. 2 విషయాలు చెప్పాను. నంబర్ 1, నిన్ను స్వస్థపరచటం ఆయనకి ఇష్టమైన కార్యం. నీ శాపము నుండి, నీ పైన పనిచేస్తున్న ఒక నియమము నుండి నిన్ను విడిపించటం ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా. 3వదిగా ఆయనకి ఇష్టమైన కార్యం. 3వదిగా హీ లవ్స్ టు బ్రేక్ ఆల్ ద బాండ్. ప్రతి సంఖ్యలను తెగ్గొట్టడం ఆయనకి ఇష్టం. 3వది చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. 3వది ఆయనకి ఇష్టమైన కార్యం, నీ కుటుంబమును ఐక్యపరచటం ఆయనకి ఇష్టమైన కార్యం. చాలా శ్రద్ధగా వినండి. జీసస్ లవ్స్ ఏ యునైటెడ్ ఫ్యామిలీ. ఏంటండి? జీసస్ లవ్స్ యునైటెడ్. ఐక్యముతో, ఏకత్వముతో కలిసి ఉన్న కుటుంబము, కుటుంబ వ్యవస్థ అంటే యేసయ్యకు ఇష్టం. ఒకవేళ చిందర వందర కుటుంబం ఉన్నదనుకో, యేసయ్య ఏం చేస్తారో తెలుసా? ఆ కుటుంబాన్ని కలపటం ఆయనకి ఇష్టం. చదవండి లూకా సువార్త 7వ అధ్యాయం. కుటుంబం కలపటం ఆయనకి ఇష్టమైన కార్యం. లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అతని తల్లికి అప్పగించెను. ఆ తల్లి అడిగింది అనుకుంటున్నారా? అడగలే. షీ డిడ్ నాట్ ఆస్క్. ఆమె అడగలే, నా కొడుకును బ్రతికించు, నేను ఒక్కదాన్నే ఉండిపోతున్నా, అడగలే. కానీ ఆ స్త్రీ వెళ్తున్నప్పుడు, చనిపోయిన తన కుమారుని మోసుకు వెళ్తున్నప్పుడు యేసయ్య హృదయం చలించిపోయింది. హీ హ్యాస్ సీన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఉమెన్. ఆ స్త్రీ యొక్క ఫ్యూచర్ చూసి, ఈ స్త్రీ ఇలాగే ఉండిపోతే గనక ఆ మనోవేదంతో ఈమె కూడా చనిపోతాదని గ్రహించిన యేసయ్య ఏం చేశారో తెలుసా? చనిపోయిన కుమారుని లేపి కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఏం చేశారో తెలుసా? తీసుకెళ్ళి ఆ చెయ్యి పట్టి ఆ తల్లికి అప్పగించారు. ఎందుకో తెలుసా? హీ లవ్స్ టు యునైట్ ఏ ఫ్యామిలీ. కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉండాలనేది దేవుని యొక్క కుటుంబ వ్యవస్థ. లెట్ మీ టెల్ యూ, యాజ్ ఎ స్పీక్ ద వర్డ్, ఈ మాట పలుకుతున్నప్పుడు ఒకవేళ మీ కుటుంబంలో ఆ ఐక్యత లేదా, మీరు డిపార్టెడ్ ఫ్యామిలీస్, విడిపోయిన కుటుంబాలుగా ఉన్నారా, లెట్ మీ టెల్ యూ, యేసుక్రీస్తు ప్రభువారు మీ కుటుంబాల్లో కలుగ చేసుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లికి ఆ కుమారుని అప్పగించినట్లు నీ నుండి వెళ్ళిపోయిన వారిని, లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ స్పీకింగ్ విత్ అథారిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఇచ్చిన అధికారంతో చెప్తున్నా, నిన్ను విడిచి డిపార్ట్ అయిన వారిని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి నీకు అప్పగించే రోజులు నీకు తొందరలోనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు యునైట్. యు ఆర్ గోయింగ్ టు రిజాయిస్ ఇన్ జీసస్. మీకు మాట చెప్పనా, ఇంకొక మాట చెప్పనా? ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. వాళ్ళ పేరేంటో తెలుసా? మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా, లాజరు. ఆ రోజు మరియా కన్నీళ్లు పెట్టుకుంటే యేసయ్య కదిలిపోయారు. మరియా కన్నీళ్లకు యేసయ్య కూడా కన్నీళ్లు కార్చాడు. ఆయన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన ఏం చేశారో తెలుసా? 4 రోజులు అయిపోయింది. 4 రోజులైనా, 40 రోజులైనా, 4 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టడానికి యేసయ్యకు నిమిషం చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఏం చేశారో తెలుసా? వేదనలో మునిగి ఉన్నా, కన్నీళ్ళే శరణం అనుకుంటున్నా, ఇక మా కుటుంబానికి సంతోషం లేదనుకుంటున్నా, ఆ కుటుంబానికి లాజరును లేపి కూర్చోబెట్టి వాళ్ళ చేతికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్స్ వర్డ్ ఈస్ కమింగ్ ఫర్ యూ. గాడ్స్ వర్డ్ ఈస్ కమింగ్ ఫర్ యూ.
ఆయన కుటుంబం కట్టడం ఆయనకిష్టం, కుటుంబం నిలబెట్టడం ఆయనకిష్టం. కుటుంబంలో ఉన్న ప్రతి ఏదైతే శాంతి సమాధానాన్ని దోచుకుంటుందో ఆ కుటుంబాన్ని తిరిగి శాంతి, సమాధానం, సంతోషం, ఆశీర్వాదంతో నింపటం నా యేసయ్యకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబంలో భార్య భర్త మాత్రమే ఉన్నారు, పిల్లలు లేరు, ఆ కుటుంబం కూడా యేసయ్య ఈరోజు కలుగ చేసుకుంటున్నాడు. నీ గర్భాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుని వచ్చే సంవత్సరంలోపు నీ కుటుంబంలో సంతోషాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈస్ బ్యాకింగ్ ఎవ్రీ ఫ్యామిలీ. గాడ్ ఈస్ బ్యాకింగ్, జీసస్ ఈస్ బ్యాకింగ్. ఆయన ప్రతి కుటుంబాన్ని వెన్ను తట్టి నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. హల్లెలూయా. నీ కుటుంబాల్లో ఏ సంతోషం కోల్పోయావు, నీ కుటుంబంలో ఏ సమాధానం కోల్పోయావు, నీ కుటుంబంలో నీకు ఎవరికి తెలియకుండా ఎంతకాలం రాత్రులు ఏడుస్తున్నావో ఆ రాత్రుల ఏడుపు ఈ రోజు ముగింపులోనికి రాబోతుంది. దేవుడు కలగ చేసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. He loves to unite the family. He loves to make a happy family. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా యేసయ్యకు ఇష్టమైన కార్యం ఇంకొకటి ఉన్నది. యేసయ్యకు ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? ఒక పాపి నేను పాపిని అని తెలుసుకుంటాం యేసయ్యకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపికి ఏం తెలియాలో తెలుసా? నేను పాపి అని గుర్తించడం యేసయ్యకు ఇష్టమైన కార్యం. కారణం ఏంటో తెలుసా? ఏ రోజైతే ఒక పాపి నేను పాపిని అని గ్రహిస్తాడో ఆ రోజు నువ్వు ఒక తలుపు తీస్తున్నట్లక. ఏం తలుపో తెలుసా? రక్షణ ద్వారం. ఆ రోజు యేసయ్య నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతారు. హల్లెలూయా. చదవండి ఒక వచనం, లూకాసు వార్త 15:7. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు పాపి అని గ్రహించిన రోజు, నేను పాపి అని గ్రహించిన రోజు నువ్వు యేసయ్యతో ఏం చెప్తున్నావో తెలుసా? ఈ జీవితానికి నీ అవసరత ఉంది యేసయ్య, నా జీవితానికి నీ అవసరత ఉంది యేసయ్య. ఇంతవరకు నా జీవితాన్ని ఏదో కప్పిపుచ్చి చేసుకున్నా, మసిపూసి మారేడుకాయ చేసుకున్నా, నేను నీతిమంతుడిని చెప్పుకుంటూ బ్రతికేశాను యేసయ్య. కానీ ఇప్పుడు నేను గ్రహిస్తున్నా, నేను పాపిని, నా జీవితాన్ని నేను కట్టుకోలేను, నా రోగాన్ని నేను కుదుర్చుకోలేను, నా శాపాన్ని నేను తీసుకోలేను అని నువ్వు గ్రహించిన రోజు, నెక్స్ట్ మూమెంట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, యేసయ్య నీ జీవితంలో కలుగ చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ద్వారం తెలుస్తారు. హల్లెలూయా. జక్కయ్య దగ్గరకు యేసయ్య నడుచుకుంటూ వచ్చాడు. జక్కయ్య దగ్గరికి యేసయ్య నడుచుకుంటూ వస్తే జక్కయ్య ఏమన్నాడో తెలుసా? నేను పాపినే అన్నాడా? హిస్ యాక్షన్స్ షో దట్. ఆయన చేసిన కార్యాలు ఏమంటున్నాడో తెలుసా? యేసయ్య ఏమి ఎన్కౌంటర్ చేయలే. జక్కయ్యను చూసి నువ్వు పాపివి, నీ పాపం ఒప్పుకుంటావా లేదా ఏమాత్రం క్వశ్చన్ వేయలే. యేసయ్య నడుచుకుంటూ వెళ్ళినప్పుడు జక్కయ్య ఏం చూశాడో తెలుసా? ప్రభువా నేను పాపం చేశా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 రెట్లు ఇస్తా. ఆ రోజు యేసయ్య జక్కయ్యలో రక్షణ ద్వారాన్ని ఓపెన్ చేసి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపిని రక్షించడం కోసం ఎంత దూరమైనా ఆయన వెళతారు. పాపంలో పట్టబడిన స్త్రీని అందరూ ఏం చేశారో తెలుసా? అందరూ బహిరంగంగా ఆమెను సిగ్గుపరుస్తున్నారు, గాయపరుస్తున్నారు. కానీ నా యేసయ్య హృదయం ఏంటో తెలుసా? సిగ్గుపరచడం, సిగ్గు తీసేయటం, అవమానపరచడం యేసయ్యలో ఉన్న లక్ష్యం కాదు. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? అమ్మా నువ్వు పాపివన్నీ నీకు అర్థమవుతుంది కదా, అది చాలమ్మా, నీ జీవితాన్ని నేను కడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ద మూమెంట్ యు రియలైజ్, ఒకవేళ ఇప్పుడైనా కానీ లెట్ మీ టెల్ యూ, దేవునికి ఇష్టము కాని కార్యాలు నువ్వు బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా దేవునికి ఇష్టము కాని కార్యాలు చేసి అయ్యో దేవుడు నన్ను క్షమించడా నువ్వు అనుకుంటున్నావేమో. ఐఎమ్ క్లియరింగ్ అవుట్. నేను దాన్ని క్లియర్ చేస్తున్నా. ఏంటో తెలుసా? జీసస్ లవ్స్
టు ఫర్గివ్ యూ. నువ్వు ఒక్క మాట, నువ్వేం చేయాలో తెలుసా? ఒకే ఒక్క మాట, అయ్యా ఈ పలానా కార్యం నేను తెలిసి చేశాను ప్రభా, నన్ను క్షమించు. ద మూమెంట్ యు ఆస్క్, జీసస్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. నువ్వు ఏ క్షణాన్నైతే నువ్వు ఆ ప్రార్థన చేస్తావో, ఆ ఒప్పుకోలు ప్రార్థన చేస్తావో, జీసస్ లవ్స్. ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చటం ఆయనకి ఇష్టమైన కార్యం. నువ్వెంత దూరమైనా వెళ్ళని, నువ్వు ఎంత జీసస్ని అసహ్యించుకున్నా పర్వాలేదు, కానీ తిరిగి తండ్రి అని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు ఎలాగూ తండ్రి చేర్చుకున్నాడో యేసయ్య నిన్ను అలా చేర్చుకోవటానికి ఇష్టంగా ఉన్నాడు. ఒక నిమిషం ఆలోచిస్తావా? ఏంటి నీకు యేసయ్యకు ఇష్టము కాని కార్యం ఏదన్నా నీ జీవితంలో ఉందా? ఒకవేళ ఉంటే గనక యేసయ్య దగ్గరికి వెళ్ళి వేడుకో, అయ్యా పలానా కార్యం ఉందయ్యా, నన్ను క్షమిస్తావా? జీసస్ లవ్స్ యూ. ఆయన క్షమిస్తే గనక నీ జీవితం మరలా నూతనమైన సృష్టిగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు చెప్తాను. ఏంటి? నంబర్ 1, స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. నంబర్ 2, నీ శాపం, నీ కర్స్ అంత మట్టికే కాదు, నీ బంధకాలు విడగొట్టడం ఆయనకి ఇష్టం. 3వదిగా నీ కుటుంబాన్ని రీస్టోర్ చేయటం, నీ కుటుంబాన్ని ఐక్యపరచడం ఆయనకి ఇష్టం. 4వదిగా హీ లవ్స్ ఏ సిన్నర్ ఇఫ్ హీ ఈజ్ రికగ్నైజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సిన్నర్. ఒక పాపి తన తప్పును ఒప్పుకొని పాపి అని ఐడెంటిఫై చేసుకోవటం ఆయనకి ఇష్టం. ఆ సంతోషం ఎంతవరకు ఉంటుందంటే, చాలా శ్రద్ధగా, ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కదా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాడు. సెలబ్రేషన్. ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్న పనివాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే, ఆ పనివాడు ఏం చెప్తాడో తెలుసా? నా యజమానుడు ఏమంటాడు? నా యజమానుడు కుమారుడు తప్పిపోయాడు, నా యజమానుడు పండగ చేస్తున్నాడు, నేను కూడా ఆనందిస్తున్నాను. ఇప్పుడు పరలోకమంతా కూడా ఒక పాపి పొందితే, ఒక పాపి రక్షణ పొందితే ఆనందం అనుభవిస్తుందంటే, ఆ ఆనందం ఒరిజినల్గా ఎవరిదో తెలుసా? పరలోక యజమానుడైన యేసు క్రీస్తు ప్రభువారు. అంటే పరలోకమంతా ఎందుకు ఆనందిస్తుంటే, పరలోక రాజైన యేసయ్య ఆనందిస్తూ ఉన్నారు. లెట్ మీ టెల్ యూ, ఆయన ఎంత సెలబ్రేట్ చేసుకుంటారు. నువ్వు నేను కూడా, నాకు నువ్వు కావాలి ప్రభువా అని నువ్వు ఒక మాట చెబితే ఆయన యొక్క సంతోషం పరలోకమంతా అనుభవిస్తుందంట. హల్లెలూయా. అంతకన్నా గొప్పదనం ఏమన్నా ఉంటుందా? జీసస్ లవ్స్ టు ఫర్గివ్ యూ. జీసస్ లవ్స్ టు మేక్ యూ ఏ హోలీ మ్యాన్. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా యేసయ్యకు నిన్ను మార్చటం ఆయనకి ఇష్టమైన. ఆయన సంతోషం ఎంత ఉంటుందంటే, ఆ సంతోషంలో పరలోకం యావత్తు మునిగి తేలతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 4వది. 5వది, నీ జీవితం పట్ల ఆయనకు కొన్ని ఇంకా ఇష్టమైన కార్యాలు ఉన్నాయి. ఏంటా ఇష్టమైన కార్యాలు అంటే, 5వదిగా హీ లవ్స్, హీ లైక్స్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. హల్లెలూయా. నీ పట్ల ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చటం ఆయనకు ఇష్టమైన కార్యం. ఈ సంవత్సరం ఆరంభంలో మీకు వచ్చిన వాగ్దానం ఏంటండి? 50% డ్రాప్ అండి, గుర్తుండదు. అవునా? 50% డ్రాప్, గుర్తుండదు. నువ్వు మర్చిపోతా, నీకు వాగ్దానం ఇచ్చిన వాడు మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా రాసిన గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఎటువంటి తండ్రి అంటే, ఆయన నీకు చేసిన వాగ్దానమును నెరవేర్చడం కోసం ఆతురత పండే తండ్రి. ఆయన ఆసక్తి చూపే తండ్రి. నువ్వు మర్చిపోయినా రావచ్చు, నీ తరములో అది జరగకపోవచ్చు. నీ తరములో జరగకపోయినా నీకు చేసిన ప్రామిస్ వచ్చే తరములోనైనా నెరవేర్చి చూపించే దేవుడు. ఇర్మియా రాసిన గ్రంథం 1:12. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. యెహోవా ఏమంటున్నారో తెలుసా? నీవు బాగుగా కనిపెట్టితివి. ఇర్మియా, యు హావ్ ఐడెంటిఫైడ్. ఏం ఐడెంటిఫై చేసావో తెలుసా? నేను చెప్పిన వాక్యము నెరవేర్చటానికి నేను ఆతురత, ఐ మార్వెల్
విల్, నేనేం చేస్తున్నా తెలుసా, నేను చెప్పిన మాటను నెరవేర్చడానికి నేను ఆతురత, ఐ మార్వెల్, ఐ ఎమ్ ఫోర్స్ టు డూ. నేను తొందర చెందుతూ ఉంటాను. నాయన ఒకవేళ నీకు ఒక వాక్యము చెప్పారు, ఒక వాగ్దానం ఇచ్చారు అనుకో, ఆ వాగ్దానము నెరవేర్చడం కోసం ఆయన చాలా ఆతురత పడతా ఉంటారు. హీ మేక్స్ యువర్ ఎన్వైరన్మెంట్, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆయన మార్చి నీకు వాగ్దానం నెరవేర్చే అనుకూలమైన భూమిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, నువ్వైనా మర్చిపోతావు, నీ తల్లిదండ్రులైనా మర్చిపోతారు, ఎవరైనా మర్చిపోతారు. దేవుడు నీకు ఇచ్చిన మాట మాత్రం ఆయన నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమంటాడో తెలుసా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నెరవేర్చాడా లేదా? అబ్రహాము ఎంతకాలం చూస్తుంటాడు? 100 సంవత్సరాలు, 170 సంవత్సరాలు. కానీ కొన్ని వందల సంవత్సరాలు నేటికి కూడా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతూనే ఉన్నది. హల్లెలూయా. హీ నెవర్ ఫర్గెట్స్. ఆ తరం అయిపోయింది, ఆ తర్వాత తరం అయిపోయింది, తర్వాత తరం. కానీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నేటికి కూడా సజీవంగా ఉన్నది, సజీవంగా ఉంటానే ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దండి, ఎలాంటిది? 2 పేతురు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 9. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దాన విషయమై ఆలస్యము చేయువాడు కాదు. హల్లెలూయా. ఏమంటారు? కొంతమంది అంటున్నారు, అయ్యా నీకు వాగ్దానం చేశాడు కదా, నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు కదా, నీకు వివాహం చేస్తానంటున్నాడు కదా, ఇది చేస్తానంటున్నాడు కదా, ఇది చేస్తాను, ఎందుకు చేయట్లేదంటే ఆయనలో లోపమేది కాదు, ఆయనలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం తొందరగా నెరవేర్చడానికి ఇష్టపడే దేవుడు. మరి ఆలస్యం ఎక్కడవుతుంది? నువ్వు లోబడలేకపోవటం వల్ల. యాకోబుకు వాగ్దానం ఎప్పుడు నెరవేరబడాలో తెలుసా? అసలు రెబ్కా దగ్గర ఉన్నప్పుడే యాకోబు వాగ్దానం నెరవేర్చబడాలి. కానీ 20 సంవత్సరాలు ఎవరు డిలే చేశారో తెలుసా? యాకోబు డిలే చేశాడు. వాగ్దానాన్ని మర్చిపోయాడు, వాళ్ళ వెంట వీళ్ళ వెంట పరిగెట్టాడు. 20 సంవత్సరాలు వాగ్దానాన్ని వెనక్కి గెంటాడు. అమ్మా, లెట్ మీ టెల్ యూ, నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారో తెలుసా? నీకిచ్చిన వాగ్దానం అది ఎంత కష్టమైనా కావచ్చు, నువ్వు నమ్మకపోవచ్చు, లేకపోతే ఇది జరుగుతాదా అన్న అనుమానం నీలో ఉండొచ్చు. మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడు. బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. అది కష్టమవని, కష్టము కాకపోని, నీ తరములో ఒకవేళ నీ అవిశ్వాసమును బట్టి నువ్వు చూడలేకపోయావా, నీ తర్వాతి తరంలో నీ వాగ్దానము గనక ఎవరైనా ఐడెంటిఫై చేసి రివీల్ చేసి వాళ్ళు పట్టుకుంటే కనుక ఆ వాగ్దానం వాళ్ళ తరంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లెట్ మీ టెల్ యూ, గాడ్ ఆల్వేస్ గివ్స్ ప్రామిసెస్ జనరేషన్. ఆయన ఇచ్చే వాగ్దానాలు జనరేషనల్. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకు కాదు, అబ్రహాము సంతానమునకు వర్తిస్తుంది. హల్లెలూయా. ఇంతకు ముందు చెప్పాను అనుకుంటా నేను, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ జనరేషనల్. ఒక వంశం, ఒక తరం నుంచి ఇంకొక తరం, ఒక్కొక్క తరం నుంచి ఇంకొక తరం. ఒకవేళ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అనుకో, ఒక ఐశ్వర్యం ఇస్తాడు అన్నాడు అనుకో, అది నీ తరానికి సంబంధించింది మాత్రమే కాదు, నీ తర్వాతి తరం కూడా ఆ ఐశ్వర్యమును అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? దేవుని చెప్పిన ఆజ్ఞల్లో నిల్చున్నంత వరకు ఆ తరమును, ఆ వాగ్దానము ప్రతి తరము కూడా స్వతంత్రించుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 5వది. 6వకి ప్రభువుకి ఇష్టమైన ఇంకొక 2 కార్యాలు, మొత్తం 7 చెప్పి సంపూర్ణం చేస్తాను, చాలా శ్రద్ధగా వినండి. ప్రభువుకి ఇష్టమైన ఇంకొక కార్యము ఏంటో తెలుసా? జీసస్ లవ్స్ హోలీ స్పిరిట్. నువ్వు నేను పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టమైన కార్యం. హల్లెలూయా. చదవండి ఒక వచనం, లూకా సువార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా మామూలు ఆనందం కాదండి, అది ఎటువంటి ఆనందం తెలుసా? బహుగా, ఎవర్ లాస్టింగ్. ఓ మిక్కిలి ఆనందం, మిక్కిలి సంతోషం ఎక్కడ దొరికింది యేసుక్రీస్తు ప్రభువారికి అంటే వెన్ హీ ఈస్ రిజాయిసింగ్ ఇన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? నువ్వు నేను కూడా
పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో ఉంటాం, ఆయనకు ఇష్టమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన వెళ్ళగానే ఏం చేశారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకంలోనికి ఆయన రిలీజ్ చేశారు. ఎంతగా రిలీజ్ చేశారు? 100%. ఇక మీదట దేవుని ఆత్మ అక్కడ ఉంటుందండి, ఇక్కడ లేదండి చెప్పటానికి వీలేదు. నీవు కోరుకుంటున్న కొలది, నీవు ఆతురపడుతున్న కొలది, నీవు ఇష్టత చూపినంత కొలది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, నీ పైన ఉంటాడు, నీ చుట్టూ కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మలో నడిపించబడాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యూ నీడ్ టు బి కంఫర్టెడ్. మనం ప్రయాసపడి భారం మోస్తున్న జలం, మనకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు. ఏమండి, ఏమీ చెప్పకుండా, మీరు ఎంక్వైరీ చేయకుండా మీకు కనబడిన వాడిని పెళ్లి చేసుకుంటారా? దాని వెనకాల ఎన్ని ఎంక్వైరీలు చేస్తారు? ఒకవేళ జాబ్ ఆఫరే ఇచ్చారనుకో, మీ కంపెనీ గురించి ఎంక్వైరీ చేస్తారా లేదా? వాళ్ళు మీ గురించి చేసి చేయబోయిన తర్వాత మీరు కూడా ఏం చేస్తారో తెలుసా? గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, లేకపోతే ఆ కంపెనీలో పనిచేస్తున్నావు అని అడిగితే ఇది కంపెనీ ఎలాగుంటుంది, ఎంక్వైర్. మరి కొన్ని డెసిషన్స్ ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన నిర్ణయాలు తీసుకోవటమే. నీకు నాకు రానప్పుడు పరలోకమునకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు నేను ఎలా తీసుకోగలుగుతాం? ఆ మూమెంట్లో మనకెవరు కావాలో తెలుసా? ద గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఆయన ఎంత పర్సనల్ అంటే, ఆయన కేవలం శాశ్వత కాలం ఉండే ఆ ఆత్మ సంబంధమైన నిర్ణయాలు మాత్రమే కాదు, నీ జీవితంలో కలుగ చేసుకుని నువ్వు అనుదినము అనుక్షణము వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఆలోచన చెప్పగలిగిన వారు. హల్లెలూయా. గాడ్, జీసస్, ఆయనకి ఏమి ఇష్టం, యేసయ్యకి ఏమి ఇష్టం అంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం ఆయనకి ఇష్టం. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుకోవటం ఆయనకి ఇష్టం. నువ్వు నలిగిన బ్రతుకులో అలసిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తము నిన్ను తాకుతూ ఉన్నప్పుడు ఆయన ఇష్టపడతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి ఊది పరిశుద్ధాత్మను పొందుకొనడి అని చెప్పారు. ఎందుకో తెలుసా? ఐఎమ్ ఫిజికల్. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఫిజికల్, ఇక్కడ 33.5 సంవత్సరాలు ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. కానీ హోలీ స్పిరిట్ గాడ్ ఆయన సదాకాలము మీతో కూడా ఉన్నారు. ఇందాక చదివాం కదా ఒక వచనంలో, ఏమని రాశారు? అంతము వరకు, చివరి గడియ వరకు మీరు పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడున్న వారిలో ఎవరిలోనైనా ఇంకా పరిశుద్ధాత్మ అనుభవము లేకపోతే దయచేసి ఈ రోజు నుంచి కోరుకోండి. జీసస్ లవ్స్ ఇట్. మీకు ఒక మాట చెప్పనా, ఒక నిజం చెప్తున్నా, శ్రద్ధగా వినండి. నువ్వు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించడం కోసం సిలువ ఎక్కటానికి ఒక కారణం తెలుసా? అన్లెస్ ఆయన సిలువ ఎక్కకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి దిగి రారు. He cannot come because this world is not a platform for holiness. ఒక పరిశుద్ధతకు ఈ లోకం ప్లాట్ఫామ్ కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఈ లోకములో ఒక స్పిరిట్ రెల్మ్లో ఆయన ఒక హోలీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. ఎలాగ తెలుసా? సమస్త లోకముల యొక్క పాపము ఆయన వీపు పైన వేసుకుని ఆయన ఆ ప్లాట్ఫామ్ సెట్ చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి రిలీజ్ చేయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, నింపబడాలి. ఇది 6వది. 7వది చెప్పి ప్రార్థన చేస్తాను. జీసస్ లవ్స్ వన్ మోర్ థింగ్. యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకొకటి ఇష్టం. ఏంటో తెలుసా? ఫాదర్స్ విల్, తండ్రి చిత్తం. అవునా? యేసయ్యకి ఏమిష్టమో తెలుసా? తండ్రి చిత్తం. యేసయ్యకు నీలో ఏమిష్టమో తెలుసా? నీలో ఆ తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయనకి ఇష్టమైన కార్యం. చదువుదామా? యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. ఫాస్ట్. జక్తరో మషట్ట ప్రహజెట్టు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటము ఆయన పని తుదముట్టించటము నాకు ఆహారమై ఉన్నది. చూడండి, ఆయనకే యేసుక్రీస్తు ప్రభువారికే తండ్రి చిత్తం నెరవేర్చడం ఒక అకంప్లిష్మెంట్, ఒక ఆహారం అయి ఉన్నదంటే నిన్ను నన్ను కూడా ఆ తండ్రి పంపించాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా తండ్రి చిత్తం నెరవేర్చటం అనేది యేసయ్యకు ఇష్టమైన కార్యం.
అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటారో తెలుసా? ప్రవ్వా ప్రవ్వా అని పిలుచు ప్రతివాడు నా తండ్రి రాజ్యంలో చేరడు. మరి ఎవరు చేరతాడు? నా తండ్రి చిత్తము జరిగించిన వాడు మాత్రమే. whoever does my father's will. నా తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తములో నిన్ను నిలబెట్టడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన వధించబడ్డారు. అన్లెస్ ఆ రిడెంప్షన్ జరగకపోతే, ఆయన ఆ ప్రాణత్యాగము చేయకపోతే నీ జీవితానికి నా జీవితానికి దేవుడు రచించిన ప్రణాళిక అర్థము కాదు, ఓపెన్ కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆయన చేసిన సాక్రిఫైస్, ఆయన త్యాగము ద్వారా నీ జీవితానికి నా జీవితానికి తండ్రి చిత్తాన్ని ఆయన ఓపెన్ చేసి పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. 7 కార్యాలు చెప్పాను. ఏంటి? యేసయ్యకు ఇష్టం. యేసయ్యకు నిన్ను స్వస్థపరచటం ఇష్టం. యేసయ్యకు నిన్ను విడిపించడం ఇష్టం. యేసయ్యకు నీ కుటుంబాన్ని కట్టడం ఇష్టం. యేసయ్యకు నిన్ను రక్షించడం, నిన్ను క్షమించడం, ఒక పాపిని సంరక్షించడం ఆయనకిష్టం. యేసయ్యకు వాగ్దానము నెరవేర్చడం ఇష్టం. యేసయ్యకు పరిశుద్ధాత్మ ప్రేరణలో నువ్వు నేను నడిపించబడటం ఆయనకిష్టం. యేసయ్యకు తండ్రి చిత్తం నీ జీవితంలో జరిగించడం ఆయనకిష్టమైన కార్యం. ఈ 7 ఏది నువ్వు లోపంగా ఉన్నా ప్రభు ఈరోజు నీ జీవితంలో ఆయన జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట ఉన్నది, ఆ ఒక్క మాట చదవవసరం లేదు. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. ఏమన్నారు? ప్రభువుకు హృదయపూర్వకంగా ఇచ్చేవారంటే కూడా ఆయనకిష్టం. ఇది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. మీకు మాట చెప్పనా? ప్రభువుకు ఇస్తున్నప్పుడు సనుక్కోకండి, గొనుక్కోకండి. ప్రభువుకు లేక నిన్ను ఇమ్మని అడగట్లేదు. లెట్ మీ క్లారిఫై. ప్రభువుకు లేక, యేసయ్యకు లేక నిన్ను ఇమ్మని అడగట్లేదు. అర్థమవుతుందా? అది ఒక పరలోక నియమం. ఏంటి ఆ పరలోక నియమం అంటే, విత్తువాడు కొయ్యటానికి అర్హుడు. ఇట్స్ ఎ స్పిరిచువల్ లా. అది నియమం. నువ్వు నేను సనుక్కుంటేనో గొనుక్కుంటేనో విమర్శిస్తేనో వాళ్ళు వీళ్ళు చెప్తేనే నియమము మారదు. నీకు నచ్చలేదని గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ చేద్దామా? ఇట్స్ లా, అది నియమం. నీకు నచ్చలేదని అది ఆగిపోదు. ప్రభు బైబిల్ గ్రంథంలో కూడా ఏం పెట్టారో తెలుసా? నువ్వు విత్తుతావా, నువ్వు కోసుకుంటావు. అది నియమం. నువ్వు నేను ఏర్పాటు చేసింది కాదు. పాస్టర్ గారు డిగ్రీలు పట్టుకుని ఏమి ఏర్పాటు చేసిన నియమం ఏమి కాదు. చాలామంది విమర్శించడం ఫ్యాషన్ అయిపోతుంది ఇప్పుడు. అర్థమవుతుందా? విమర్శిస్తే కోల్పోయేది మీరే, ఇవ్వకపోతే కోల్పోయేది మీరే. రేపన్న రోజు చీమలు, చిన్న చిన్న చీమలు ఎండాకాలం ఏం చేస్తాయో తెలుసా? కూర్చుకుంటాయి, ప్రయాసపడతాయి. రేపు వర్షాకాలం వచ్చినప్పుడు అప్పుడు ప్రయాసపడవు, అవి సుఖంగా తింటాయి. అందుకే సామెతలు రాసిన గ్రంథంలో చిన్న చీమలను చూసి నేర్చుకోండి, చిన్న కుందేలను చూసి నేర్చుకోండి. ఎందుకో తెలుసా? అవి శ్రమ పడాల్సినప్పుడు, విత్తాల్సినప్పుడు, ప్రయాసపడాల్సినప్పుడు విత్తుతాయి, ప్రయాసపడతాయి, తగిన కాలమందు కోసుకుంటాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? విత్తుట్లో అలసత్వం చూపించడం వలన కోయలేకపోతున్నారు. 8 విషయాలు చెప్పాను. 8 విషయాల్లో మీలో ఒకవేళ ఎక్కడ లోపమున్నా ఈరోజు ప్రభు మీ కొరకు తెరుస్తున్న ఒక చక్కని ఆహ్వానం. ఐ లవ్ టు హీల్ యూ, ఐ లవ్ టు డెలివర్ యూ, ఐ లవ్ టు యునైట్ యువర్ ఫ్యామిలీ, ఐ లవ్ టు ఫర్గివ్ యూ, ఐ లవ్ to fulfill your promise. I love to bring Holy Spirit in your life. I love to bring Father's will in your life. I love if you are a cheerful giver. Hallelujah. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ 7 విషయాల్లో ఐ నీడ్ గాడ్ హెల్ప్, నాకు దేవుని సహాయము కావాలి అని ఎవరైనా అనుకుంటే గనక ఈరోజు ప్రభు నీకు 2 చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, ఐ లవ్. ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేస్తావా? యేసయ్య ఏం చెప్తున్నారో తెలుసా? ఐ లవ్. నాకు ఇష్టము కాదు కుమారుడా, నాకు అది బాధ్యత, అది నా బాధ్యత. ఐ లవ్.
ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారంటే నీకోసం ప్రాణ త్యాగము చేయటానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. యేసయ్యని అడుగుంటారు, తండ్రి యేసయ్య ప్రాణ త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను తండ్రి. మరి ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినప్పుడు కొరడా దెబ్బలు తినాలి. తింటాను ప్రభువా, తింటాను మై ఫాదర్. నా జనములను, నీకు ఇష్టమైన జనములను విడిపించడం కోసం కొరడా దెబ్బలైనా తింటాను. అది ఒట్టి కొరడా దెబ్బలు తింటే సరిపోదు. నిన్ను దూషిస్తారు, భరిస్తాను తండ్రి. నిన్ను నిందిస్తారు, భరిస్తాను తండ్రి. అన్యాయపు తీర్పునిస్తారు, పర్వాలేదు ప్రభువా, ఓర్చుకుంటాను. ఉమ్మి వేస్తారు తండ్రి. ఒకవేళ ఉమ్మి వేయించుకోవటం నీ చిత్తములో ఉంటే నేను భరిస్తాను. గెడ్డం పెరుగుతారు, ఒకవేళ ఈ గెడ్డం పెరిగితేనే వాళ్ళు రక్షించబడతారు అంటే పర్వాలేదయ్యా, గెడ్డం కూడా పెరిగించుకుంటా. నిన్ను వస్త్రహీనుడిగా చేసి నీ సిగ్గు ప్రపంచమంతా చూపిస్తారు. ఒకవేళ అలా చేస్తే రక్షించబడతారు అంటే తండ్రి నాకిష్టమే, తండ్రి నాకిష్టమే. కృపయే కృపయే నేనే బహియున్నాను, నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే. అమ్మా, నీ కుటుంబం కలుస్తాదంటే యేసయ్య ఆయన కుటుంబం నుంచి విడిపించాల్సి వచ్చింది. He departed from his family to unite you as a family. నీ జీవితంలో ఏది జరగకుండా ఆగిపోతుందో ఈరోజు యేసయ్యకు అది చెయ్యటం ఇష్టమైన కార్యం. He loves it. కానీ ఒక్క ప్రార్థన చేస్తావా? ప్రభువా నీకిష్టమైతే, ప్రభువా నీకిష్టమైతే ఒక్క ప్రార్థన చేస్తావా? నీ సమ్మతిని ప్రభువుతో తెలుపుతావా? గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్సైడ్ యూ. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోపంగా నీలో ఉన్నారా? ఈరోజు ఫుల్నెస్లో నువ్వు అనుభవించబోతున్నావు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా వాగ్దానం నెరవేరలేదా? ఈరోజు వాగ్దానముని తెరిచి వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చే శుభగడియలు నీ జీవితంలో ఆరంభమైనాయి. ఒకవేళ నీ పిల్లలు అనేకమైన వాటి చేత పీడింపబడుతూ ఉన్నారా? అనేకమైన బంధకాల్లో ఉండిపోయారా? వ్యసనాల్లో ఉండిపోయారా? అడుగుతావా? యేసయ్యా నీకిష్టమైతే నా పిల్లలను విడిపించు. ఆ రోజు తండ్రి వేడుకున్నాడు కదా, అయ్యా నా కుమారుడు తరచుగా నీటిలోను అగ్నిలోను పడిపోతున్నాడు, అయ్యా విడిపించయ్యా. యేసయ్య కలుగ చేసుకుని విడిపించారు. The same thing God is doing today. The same thing God is doing today. In the magnitude of your faith. నీ విశ్వాసము, నీ సమ్మతి, నీ ఇష్టత ఆయన ఈరోజు చూస్తా ఉన్నారు. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే. అమ్మ, ఇంకా కొంతమంది ఇక్కడ మొండి చేస్తున్నారు.
అడగటానికి ఇష్టపడట్లేదు. నేనేంటి ప్రార్థన చేయటం ఏంటి అనుకుంటున్నారు? అవతల నుంచి యేసయ్య నువ్వు ఎప్పుడు అడుగుతావా నీ జీవితాన్ని కట్టదామా అని ఆయన ఎదురు చూస్తా ఉన్నారు.